అందరికి వందనాలు. God bless. God bless. చాలా మంచిది బ్రదర్. చాలా సంతోషం. ఈ విధంగా మనందరం కలుసుకొని ప్రభువుని ఆరాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ప్రస్తుత సమాజం చాలా భయంకరంగా ఉంది. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. నేను మొన్న ఒక స్కూల్కి వెళ్ళా. ఒక చిన్న వార్త పని మీద ఒక హై స్కూల్కి వెళ్ళా. 10th క్లాస్ వరకే ఉంటుంది అక్కడ. అక్కడ డివైఓ ప్లస్ ఆయన హెచ్ఎంఓ ప్లస్ డివైఓ రెండు ఆయన, అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనమాట, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆయన. ఆయన ఏం చెప్తారంటే, మన కాలంలో మగపిల్లలు బాగా అల్లరి చేసేవాళ్ళు, మన కాలంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. అంటే మన కాలం అంటే ఫ్యూ డేస్ లేదా ఫ్యూ ఇయర్స్ అయిపోయింది. కానీ ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉంది రాజు గారు. మరి మీరు ఎలాగా చూస్తున్నారో మాకు తెలియదు, కానీ మేమైతే చాలా బాగా ఎక్కువగా ఫేస్ చేస్తాము. చాలా దారుణంగా ఉన్నారు. 10th క్లాస్ పిల్లలు 1 నుంచి 10 వరకు మా స్కూల్లో ఉంటారు. సారీ, 5th నుంచి 10th వరకు మా స్కూల్లో ఉంటారు. ఈ 7th 8th దగ్గర నుంచి ఆడపిల్లలు ఎంత భయంకరంగా, ఎంత దారుణంగా ఉన్నారంటే, మగపిల్లలు 1000% మంచిగా ఉన్నారు. ఆడపిల్లలు అసలు చాలా దారుణంగా ఉన్నారు. అసలు మేమైతే చాలా భయపడిపోతున్నాం. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ వ్యవహారం చాలా భయంకరంగా ఉంది అసలు. అది నేను ఎలాగా వృత్తిలో ఉన్నాను కాబట్టి భరించాల్సి వస్తుంది, కానీ లేదంటే అసలు ఇలాంటి ప్లేస్లో అసలు మనం ఉండకూడదు. అంత దారుణంగా ఉన్నారు ఆడపిల్లలు. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ ఆడపిల్లలు ఇంచుమించుగా అలాగే ఉన్నారు అని ఆ హెచ్ఎం చెప్పారు. అది విన్న తర్వాత నాకు అనిపించింది, ఆయన చెప్పింది డిగ్రీ వాళ్ళ గురించో, ఇంటర్ వాళ్ళ గురించో, లేకపోతే ఇంకా పై చదువులు చదివే ఆడపిల్లల గురించో కదా ఆయన చెప్పింది. కేవలం 10వ తరగతి లోపు పిల్లల గురించే చెప్పాడు ఆయన. 10వ తరగతి లోపు ఉన్నటువంటి ఆడపిల్లలే సమాజంలో అతి భయంకరంగా ఉన్నారు. ఎక్కువ పర్సెంట్, తక్కువ మంది ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, కానీ మేము చూసిన దాన్ని బట్టి ఎక్కువ పర్సెంట్ చాలా భయంకరంగా ఉన్నారు. సమాజం అంతా పాడైపోయింది. ఎందుకు ఇలాగా అయిపోయిందో అనేది నాకు అర్థం కావలేదు. నేను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదని ఆ హెచ్ఎం నాతో చాలాసేపు, దాదాపుగా ఒక 20 నిమిషాలు, అర్ధ గంట వరకు నాతో ఆయన పంచుకున్నారు. మనం అనుకుంటూనే ఉన్నాం సమాజం ఇలాగ ఉంది అని, కానీ ఆయన చెప్పిన తర్వాత కూడా, అంటే నేనేమనుకున్నానంటే, పెద్ద సమాజం అంటే పెద్దోళ్ళు మాత్రమే అలా ఆ తరహాలో ఉన్నారేమో, ఇంటర్ డిగ్రీ పైన ఉన్నటువంటి లేడీస్ ఆ విధంగా ఉన్నారేమో అనుకున్నాను నేను. కానీ కింది స్థాయి నుంచే 7, 8 నుంచే ఉన్న పిల్లలు కూడా ఒక హెచ్ఎం, ఒక జిల్లా విద్యాశాఖ అధికారి భయపడేంత పరిస్థితుల్లో ఉన్నారంటే, సాతాన్ యొక్క ఆత్మ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఒక దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డలుగా మీరు ఏదేంలో వాడు మొట్టమొదటిగా ఉపయోగించుకుంది ఎవరిని అంటే ఒక స్త్రీని. ఏదైనా నాశనం చేయడానికి వాడు మొట్టమొదటిగా ఉపయోగించుకుంది ఒక స్త్రీని ఉపయోగించుకున్నాడు. వాడు ప్లాన్ నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు మరలా మనము దేవుని యొక్క ఏదేంలో ఉన్నామని మనము ఈ లోకానికి చెప్తా ఉన్నాము. వాడు కూడా ఇక్కడే ఉన్నాడు. వాడు కూడా మనతోనే ఉండి మరలా మొదటి ప్లాన్ ఏదైతే ఉందో వాడిది, ఆ ప్లాన్ వాడు అమలు చేస్తూ ఉన్నాడు మన చుట్టూ. మరలా భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మన చుట్టూ తీసుకొస్తున్నాడు. పురుషులైతే దేవుని స్వరూపము, దేవుని పోలికలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాక్యానుసారంగా వాళ్ళు నిలబడి ఉంటారు. కాబట్టి స్త్రీ అనేది బలహీనమైన ఘటన కాబట్టి స్త్రీ ద్వారా వాడు ప్లాన్ సక్సెస్ అయింది. కాబట్టి రెండోసారి కూడా అలాగే వాడు సక్సెస్ చేయడానికి వాడు సంఘంలో వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అది మొట్టమొదటిగా ఆ సింబాలిక్
సమాజంలో కనపడుతున్నాయి మనకి ఆ సూచనలు. ఇంత చిన్న వయసులో కూడా వల్గర్ మాటలు, వల్గర్ కార్యాలు, మాటలతో చెప్పలేనటువంటి అసభ్యకరమైనటువంటి పనులు 10th క్లాస్‌లో పిల్లలే చేస్తున్నారంటే సాతాను ఎంతగా సమాజం మీద వాడి ప్రభావం చూపిస్తున్నాడో ఒకసారి మీరు ఆత్మీయంగా ఒకసారి మీరు పరిచయం చేయండి. లేటెస్ట్ గా వచ్చిన కల్చర్ ఏంటంటే షుగర్ డాడీ చూసే ఉంటారు కదా మీరు, విన్నారా? షుగర్ డాడీ ఇది లేటెస్ట్ గా మన ఇండియాకి పాకింది. ఇంతకుముందు పాశ్చాత్య దేశాల్లో ఉండేది, ఇప్పుడు లేటెస్ట్ గా మన ఇండియాకి వచ్చింది ఈ కల్చర్. ఇప్పుడు ఈ మధ్యన అనేక న్యూస్ ఛానల్స్ కూడా ఇప్పుడు నిన్న ఇవాళ కూడా దాని మీద చాలా ఆ వార్తలు ఇచ్చినాయి. ఈ షుగర్ డాడీ కల్చర్ ఎక్కువైపోయింది మనకని. అదేంటంటే ఆడపిల్లలు, డిగ్రీ చదివే పిల్లలు, కొంచెం వయసులో ఉన్న పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బు ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారికి ప్రేమిస్తున్నట్టుగా నటించి, ప్రేమించడం అంటే ప్రేమ ఓన్లీ ఫిజికల్ రిలేషనే, వాళ్ళకి మామూలుగా పెళ్ళిళ్ళు బంధాలు ఏమి ఉండవు. ఫిజికల్ రిలేషన్, వాళ్ళ ఖర్చులకి కావాల్సిన డబ్బులు తీసుకోవటం, వాళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళు ఉండటం, ఫిజికల్ రిలేషన్, దాని పేరు వచ్చి షుగర్ డాడీ. అంటే ఎక్కువ అన్నమాట. 50-60 ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు కొన్ని అవసరాలను బట్టి ఉంటారు. కొంతమంది భార్యలు చనిపోయి ఉండొచ్చు, కొంతమంది భార్యలతో విరక్తి కలిగి ఉండొచ్చు, లేదంటే కొంతమంది ఆ కొన్ని ఒత్తిళ్ళని బట్టి కుదరకపోవచ్చు. ఇలాగ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను బట్టి వీళ్ళకి ఎక్కువగా వాళ్ళతో ఎక్కువగా పరిచయాలు పెంచుకొని ఈ లేడీస్ అంటే యవన యంగ్ స్త్రీలు, యవనస్త్రాలు వారితో పరిచయాలు పెంచుకొని వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకొని వారికి కావాల్సిన డబ్బులు, వారికి కావాల్సిన ఖర్చులు, వారికి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ ద్వారా తీర్చుకోవడం అనమాట. రిలేషన్ ఏమి ఉండదు వాళ్ళకి, ఫిజికల్ రిలేషన్ తప్ప మామూలు రిలేషన్స్ ఏమి ఉండవు వాళ్ళకి. సరే వయసు పెద్దయినా చిన్నదైనా భార్యాభర్త సంబంధాలు ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు ఏం డబ్బులు అవసరం, ఆయనకి తనకి అవసరం. ఆ ఫిజికల్ రిలేషన్ బట్టి మాత్రమే ఆ బంధాలు నిలబడి ఉంటాయి. అది ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, ఎవరి ఇష్టాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అది నువ్వు నాతోనే ఉండాలి, నా మాట వినాలి అనేది ఏమి లేదు అక్కడ. ఇతనికి ఇతను ఒక డబ్బులు ఇవ్వకపోయినా ఆమె వెళ్ళిపోవచ్చు, లేదా అతను అడిగినప్పుడు నచ్చినట్టుగా ఇతను బిహేవ్ చేయకపోయినా అతను కూడా వదిలేసేయచ్చు అనమాట. అంటే కేవలం ఒక కాంటాక్ట్ బేసిక్ టైప్ లో అనమాట ఇవన్నీ రిలేషన్స్ ఇవన్నీ కూడా. ఇది గత 2-3 రోజుల నుంచి మన ఇండియాలోకి వచ్చిన కల్చర్. ఇది భయంకరంగా వ్యాపిస్తుందంట, ఇది అంతర్గతంగా చాలా వ్యాపిస్తుందంట. ఇదంతా ఈ డబ్బులున్నటువంటి ఎవరైతే బడా పురుషులు ఉంటారో, వ్యాపారవేత్తలు ఉంటారో, లేకపోతే ఉద్యోగస్తులు ఉంటారో, లేకపోతే బాగా సంపాదించిన వాళ్ళు ఉంటారో, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి ఈ వయసు పెద్దబడి ఇతని వల్ల మనకు అబ్బాయి ఇబ్బంది లేదు, మన డబ్బులు అడిగితే ఇస్తాడు అని ఎవరైతే అనిపిస్తుందో వాళ్ళకి వీళ్ళు మాయమాటలు చెప్పి ప్రలోభాలు చేసి వీళ్ళ అవసరం బట్టి వాళ్ళు, వాళ్ళ అవసరం బట్టి వీళ్ళు మరి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడమే షుగర్ డాడీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కల్చర్ బాగా ఎక్కువైపోయింది సమాజంలో. ఈ ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడో కాదు, మన ఎక్కడో మాట్లాడట్లేదు, ముఖ్యంగా మన ఇండియాలో మన హైదరాబాద్ లో ఈ కల్చర్ స్టార్ట్ అవుతుంది. మరి పెద్ద పెద్ద మెట్రో సిటీలో, ఢిల్లీ లాంటి మెట్రో, బొంబాయి లాంటి మెట్రో సిటీల్లో ఈ కల్చర్ స్టార్ట్ అయిపోయింది. ఇదంతా మనం ఎందుకు జ్ఞాపం చేసుకోవాలంటే సాతాను ప్రజలపైన ఎంతగా వాడి యొక్క ప్రభావం చూపిస్తున్నాడు. వాడి యొక్క మోటో ఏంటంటే మనిషి డబ్బు మూడు మూడు కోణాల్లో పడేస్తాడు వాడు. నేత్రస, శరీరస, జీవపటం. ఏదో ఒక ఈ మూడిట్లో ఏదో ఒక చోట మనిషికి బలహీనత ఉంటుందని తెలిసి వాడికి. డబ్బైనా బలహీనత, లేదంటే పేరు ప్రఖ్యాతులు, నేను గొప్పగా ఉండాలి, నన్ను గొప్పగా పిలవాలి, నేను అందరిలో ప్రత్యేకంగా ఉండాలి, నన్ను గొప్పడని చెప్పుకోవాలి, జీవపటము, నేను దమ్మంగా ఉండాలని కోరుకోవటం, అదన్నా ఉండాలని కోరుకుంటారు. మూడోది వచ్చి శరీరాశ. ఇదంతా కూడా మనిషి యొక్క ఇచ్చను బట్టి, తలంపును బట్టి, కామ కోరికలు కావచ్చు, లేకపోతే ఏదైనా శరీరాశ అనమాట. ఇవన్నీ కూడా ఈ మూడిట్లో డబ్బు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, లేదంటే శరీర కోరికలు కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక చోట మనిషి బలహీనం అయిపోతాడు. కాబట్టి ఈ మూడింటిని వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఈ మూడిట్లో ఏదో ఒక రూపంలో విశ్వాస దగ్గరికి వస్తాడు. ఈ మూడిట్లో ఏదో ఒక దగ్గర
లోకపరమైన వ్యక్తులు పడిపోతారు కానీ వాక్యాన్ని ఎరిగినటువంటి విడలు వాక్యాన్ని తీసుకుని ఉపయోగిస్తారు, వాళ్ళు జయిస్తారు. కాబట్టి మనము సమాజంలో ఉన్నాం కాబట్టి పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు క్రిస్తామాస్కు చెప్పినట్లుగా బయటికి వస్తే మనం లోపలికి ఇచ్చ లేకుండా మనం లోపలికి రాలేకపోతున్నాం. ఎక్కడ చూసినా ఇచ్చకు సంబంధించిన వీడియోలు, ఎక్కడ చూసినా ఇచ్చకు సంబంధించిన ఫోటోలు, ఎక్కడ చూసినా ఇచ్చకు సంబంధించిన మాటలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చూసి మనం ఎలా ఉండకూడదు, మనం ఎలా జీవించాలి, దేవుడు మన కొరకు ఎలా ప్రాణం పెట్టారు, దేవుడిని మనం ఏ విధంగా మనం ఆరాధించాలి, మరి అనేక మందికి క్రీస్తు యొక్క మరి ప్రేమకు మాదిరికరంగా మనం ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ రోజుల్లో. కాబట్టి మీ చుట్టూ మీరు అనుకోవచ్చు, మీ చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. బాగానే ఉన్నారు కదండి మీరు అనుకుంటారేమో కానీ చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వాడు అన్ని రూపాల్లో బంధించేశాడు. వాడు ఎక్కడెక్కడైతే బంధించాలో అన్ని రూపాల్లో సంఘాన్ని బంధించేశాడు. ఇంకా వాడు బంధించలేదు ఏంటంటే వాక్య విషయంలో వాడు సంఘాన్ని బంధించలేడు కాబట్టి అది ఒక్కటే ఉంది సంఘానికి. కాబట్టి సమాజంలో మనం అందరూ ఉన్నాం కాబట్టి ఇటువైపు చూసినా మనకు అదే కనబడుతుంది కాబట్టి మనము మనం మాట్లాడేది, మనం చూసేది, మనం ప్రే చేసేది, మన ప్రవర్తన ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎక్కడా కూడా మరి ఆ శాతానికి అవకాశం లేకుండా మీ వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి మీరు నిరంతరం పోరాటం చేయాలని, ముఖ్యంగా యవన సహోదరులకి నేను చెప్పేది ఏంటంటే బైబిల్ చెప్తుంది యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు. యవనస్తులు తప్పగా తొట్టిల్లుతారు బైబిల్ చెప్పింది. తప్పక తొట్టిల్లుతారు అని చెప్పింది బైబిల్. ఆయనను వారు తమ నడకను మార్చుకుంటారు. ఎలా అంటే వాక్యం చేత అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఈ లోక సంబంధమైన కార్యాలు మీకు ఎదురుగా కనబడినప్పుడు నిజమైన పెళ్లి కుమార్తె అయితే పడిపోదు. నిజమైన పెళ్లి కుమార్తె అయితే తప్పుదో పట్టించదు, తప్పు ఆలోచనలకు వెళ్ళదు. మీరందరూ కూడా పరిపూర్ణంగా వాక్యమే రక్త మాంసాల్లో వచ్చిందని మనం నమ్ముతున్నాం కాబట్టి మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నా, మన చుట్టూ మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన సహచరుల్లో మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నా కూడా వాళ్ళ యొక్క కార్యకలాపాల్లో మనం పాల్పంచుకోకుండా, ఒకవేళ వాళ్ళు ఏదైనా కాని మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి మనం దూరంగా ఉంటాయి. నాకు చాలా మంది మంచి మంచి మిత్రులు ఉన్నారు. నాకు మంచి మంచి మిత్రులు ఉన్నారు. అవసరమైతే నాకు అవసరం ఉంటే 10,000 కావాలంటే అప్పటికప్పుడు ఖర్చు పెడతారు. 20,000 కావాలంటే ఖర్చు పెడతారు. అలాంటి మిత్రులు ఉన్నారు నాకు. కానీ వాళ్ళ నుంచి నేను దూరంగా ఉంటాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదు నేను. ఇంట్లోనే ఉంటాను నేను. ఏదన్నా వార్త అవసరం మనం వెళ్తేనే అవుద్ది అనుకుంటేనే వెళ్తున్నాను. ఎందుకంటే బయటికి వెళ్తే నాకు డబ్బులు కూడా వస్తాయి. ప్రెస్ మీట్లకి వెళ్తే మనకు డబ్బులు ఇస్తారు. 1000, 2000 ఖర్చులు డబ్బులు వస్తాయి. మంచి స్నేహాలు ఉంటాయి, మంచి పరిచయాలు ఉంటాయి, మంచి అధికారులతో స్నేహ సంబంధాలు ఉంటాయి, రాజకీయ నాయకులతో స్నేహ సంబంధాలు ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయి. అయినా కూడా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళట్లా. కారణం ఏంటంటే సాతాను వాడు అన్ని చోట్ల ఉరులు ఒడ్డి ఉన్నాడు. వాడు వలలు పెట్టి ఉన్నాడు, అన్ని చోట్ల పెట్టి ఉన్నాడు. మనల్ని ఎక్కడ పడేస్తాడో తెలియదు, ఎక్కడ మనల్ని లాగేస్తాడో తెలియదు. సాధ్యమైనంత వరకు మనం ప్రభుత్వనే ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అయినా కూడా వాళ్ళందరూ నేను ఇగ్నోర్ చేసి తోసేసాను. పర్వాలేదు వదిలేశాను. వాక్యం కంటే ప్రభువు కంటే మనకు ముఖ్యమైనది, ప్రథమమైనది ఏది లేదు. వాళ్ళతో కూర్చొని వాళ్ళు చెప్పే సరసక్తులు పనికిరాని మాటలు. వాళ్ళు చెప్పే ఏంటంటే పనికిరాని వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ముందు బూతులే, తర్వాత బూతే. అసలు ఒకసారి అయితే నాకు భయం వేసేసింది. అసలు ఏంటి ఇలాంటి సమాజంలో మనం ఎందుకు వస్తున్నాం ఇక్కడికి, మనం వెళితే ఎందుకు వస్తున్నాం మనం అసలు. వాళ్ళు ఎంతో మంచోళ్ళు. వాళ్ళు అవసరమైతే గుండెని పెరిగి వీసేంత ప్రేమ ఉంటుంది నేనంటే. అయినా ఆ బిహేవియర్, ఆ పద్ధతులు, లోక సంబంధమైన మాటలు అవన్నీ కూడా వాంతి పుట్టించేలా ఉంటాయి, వాంతి కలిగించేలా ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఎంత మంచోళ్ళైనా కూడా, మన కోసం ఎంత త్యాగాలు చేసేటువంటి ఒక వ్యక్తులైనా కూడా మనం ఎంత సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండగలమో అంత దూరంగా ఉంటే మనకు మంచిది. మన ఆలోచనలు, మన తలంపులు, మన పద్ధతులు, మన క్రియలన్నీ కూడా మనం పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతాం.
వాళ్ళు 100 మాటలు మాట్లాడినప్పుడు మనం ఒకసారైనా ఏదైనా ఆ మాటలు నోటికి అలవాటైపోతాయి అనిపించేది నాకు. వాళ్ళతో ఉండి ఉండి వాళ్ళ మాటలు మనం మాట్లాడకపోయినా మనం వాళ్ళ మాటలు వింటూ 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 100 మాటలు కనీసం ఒక మాట నోట్లోంచి వచ్చేద్దాం భయం వేసింది నాకు. అన్ని ఆహ్, మాటలు, క్రియలు. ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన క్రియలు. ఎక్కడ తాగుడు, జూదాలు, అబద్ధాలాటలు, తిరుగుబోతులు, మరి కానిరాని మాటలు. అక్కడ గురించి ఇక్కడ చెప్పడం, ఇక్కడ గురించి అక్కడ చెప్పడం. అతను మంచోడు కదని ఈళ్ళకి చెప్పడం, ఈళ్ళ మంచోడు కదని ఆళ్ళకి చెప్పడం. చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. పురుషులతో సహవాసం చేసినా కూడా వాడు దానికి తగ్గ వలనే మన అక్కడ పెట్టాడు. స్త్రీలతో సహవాసం చేసినా దానికి తగ్గ వలనే అక్కడ పెట్టాడు. అంటే సమాజంలోకి వెళ్ళి మనము పవిత్రంగా మనం జీవించడం కోసం పోరాటం చేయాలి ఇప్పుడు. పవిత్రంగా మాట్లాడటం కోసం పోరాటం చేయాలి మనం ఇప్పుడు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మీరందరూ కూడా జ్ఞానవంతులే. సోషల్ మీడియా మిగతా అన్ని మీరు ఫాలో అవుతూనే ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. అంత భయంకరంగా ఉంది. నాకు ఇది చెప్పిన తర్వాత నాకైతే నేను చాలా ఆలోచించాను నేను. 10వ తరగతి ఆడపిల్లల గురించి ఒక విద్యాశాఖ అధికారి ఆ విధంగా చెప్పాడంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సమాజంలో. భయపడిపోతున్నాడు ఆయన. ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ ఎందుకమ్మాయి నువ్వు అటు వెళ్ళావు? ఎందుకు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు ఈ విధంగా మాట్లాడావు? ఎందుకు ఈ మాట అని అంటే వాళ్ళు బయటకు వచ్చి ఆ మాస్టర్ నా చేయి పట్టుకున్నారు, నన్ను లాగారని చెప్తారు భయం వేసి. మేమేం చెప్పలేకపోతున్నాం వాళ్ళకి. వాళ్ళు మా మీద ఏం భయం వేస్తుంది మాకు. అంత దారుణం. మగపిల్లలను గద్దించడం, మగపిల్లలకి చదువు చెప్పడం మాకు ఇప్పుడు చాలా సులువుగా ఉంది. ఆడపిల్లల్ని డీల్ చేయడం మాకు చాలా ప్రమాదకరంగా ఉందని చెప్తారు. అంత దారుణంగా భయపడుతున్నాడు ఆయన. అంటే పరిస్థితులు అంత దారుణంగా మారిపోయినాయి. సాతాను ఆడపిల్లల ఎడల వాడు మరింత దగ్గరికి వచ్చేసాడు. ఎందుకంటే వాడు ఏదైనాలో మొదటగా స్త్రీనే ఉపయోగించుకొని సృష్టిని పక్కదారి పట్టించాడు. ఇప్పుడు మరలా దేవుడు తన సంఘాన్ని క్రమపరుస్తూ ఉంటే మరలా వాడు మరి స్త్రీ పెత్తనాన్ని, స్త్రీ యొక్క ఆధిపత్యాన్ని, స్త్రీ యొక్క మరి ఆ కార్యాలని మరలా వాడు ఉపయోగించి మరలా సంఘాన్ని వాడు భ్రష్టు పట్టించాలని, సంఘాన్ని మరలా పాడు చేయాలని వాడు చూస్తూ ఉన్నాడు. నిజమైన పెళ్లి కుమార్తె ఎప్పటికీ పడిపోదని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మీరు కూడా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించండి. మీ స్నేహితుడు మంచోడే కావచ్చు. గోడ అతను కాని మాటలు మాట్లాడతారు అనుకోండి. ఇంకా ఆ రోజుతో లాస్ట్ అతనితో. ఇంక మళ్ళీ వెళ్ళకండి. ఎంత మంచోడైనా సరే, మీకోసం ఎంత త్యాగం చేసినా సరే వదిలేసండి. ఎందుకంటే మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఏదైనా సరే, అది ఏదైనా సరే మీరు దాన్ని అక్కడే వదిలేసేయండి. అది మనకు ముఖ్యం కాదు. అది మనతో ఉంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉంటుంది. లేదంటే ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ మన ఆత్మీయ జీవితం అనేది నాశనం చేస్తూ ఉంటుంది. నిరంతరం ఉండాల్సిన మన జీవితాన్ని అది ఆ క్రియలు లేదా మాటలు, ఆ ప్రవర్తన మన యొక్క ఆత్మీయ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు అది ఎలాంటి స్నేహితులైనా, అది ఎలాంటి పనైనా, లేదా ఎలాంటిదైనా సరే మీ ఆత్మీయ జీవితానికి ఆటంకం పరిచేది అయితే దాన్ని అక్కడే విడిచిపెట్టేయండి. పర్వాలేదు. ప్రభు మనకు కావాల్సిన అవసరతలు లేదా మనకు కావాల్సిన స్నేహాన్ని లేదా మనకు కావాల్సిన పరిస్థితులను కూడా మనకి చక్కబెడతాడు ఆయన. తన యొక్క సంఘాన్ని ఆ విధంగా నడిపిస్తాడు ఆయన. తన బిడ్డలను ఆ విధంగా ప్రేమిస్తాడు ఆయన. కాబట్టి మీ ప్రేమైన యొక్క సహోదరుడిగా నేను చెప్పేది ఏంటంటే మీరు అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండండి. ముఖ్యంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో గాని, తోటి మరి స్నేహితులతో గాని, తోటి సహచరులతో గాని, ఇంకెవరైతే ఉంటారో చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. యవ్వన సహోదరి, సహోదరులు ముఖ్యంగా ఆకర్షణకు లోనేటువంటి వయసు ఇది. ఇది ఆకర్షణకు లోనే సమయం ఇది. భయంకరమైన విషయం ఏంటంటే మెసేజ్‌లో ఉన్నవాళ్ళే చేసుకోవాలి. మెసేజ్‌లో ఉన్నవాళ్ళు గూడా మళ్ళీ వాళ్ళు అందంగా ఉన్నారా లేదా? వాళ్ళకి ఆస్తులున్నాయా లేదా? వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా లేదా? కూడా చూస్తున్నారు. ఇది చాలా భయంకరమైన కార్యం ఇది. మెసేజ్‌లో ఉన్నవాళ్ళే మెసేజ్‌లో ఉన్నవాళ్ళే కావాలి బ్రదర్. ఓకే. మంచిదే. మంచి మెసేజ్‌లో ఉన్నవాళ్ళే కావాలి. మెసేజ్‌లో ఉన్నవాళ్ళు ఒకవేళ అందం తక్కువ ఉన్నా, మెసేజ్‌లో ఉన్నోళ్ళకి ఆస్తి లేకపోయినా, మెసేజ్‌లో ఉన్నోళ్ళకి ఉద్యోగం లేకపోయినా వాళ్ళు అవసరంలే. మెసేజ్‌లో ఉన్నవాళ్ళు అందంగా ఉండాలి. మెసేజ్‌లో ఉన్నవాళ్ళకి డబ్బుండాలి. మెసేజ్‌లో ఉన్నవాళ్ళకి ఉద్యోగాలుండాలి. మెసేజ్‌లో ఉన్నవాళ్ళు గొప్పగా ఇలా కూడా ఇది ఎంత భయంకరమైన కార్యం చూడండి ఇది. ఇది కూడా దేవుని ఆత్మ కాదది. అది కూడా అస్సలు దేవుని ఆత్మ కాదది. ఒక యవన సహోదరుడు, సహోదరిగా దేవుని సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే మంచిదే. ఒకవేళ దేవుడు నీకు ఒక తోడుని ఇవ్వాలనుకుంటే గనక దేవుని చిత్తం మీద ఆధారపడండి. మీ రంగు, రూపాన్ని వాళ్ళ యొక్క స్థితిని మీరు లక్ష్య పెట్టొద్దు. మెసేజ్‌లో ఉన్న మీరు వాళ్ళ యొక్క రంగుని, రూపాన్ని లక్ష్య పెట్టొద్దు. వారి యొక్క స్థితిని మీరు డబ్బుందా? డబ్బు లేదా?
ఇది ఇది ఎవరు చూస్తారంటే లోకస్తులు చూస్తారు. ఇది నా కులస్తుడా, నా కులస్తుడు కాదా, ఇది లోకస్తులు చూస్తారు. ఇతను ఇతను చేసుకుంటే నేను సుఖపడదు, ఇది లోకస్తులు చూస్తారు. మీ విషయంలో దేవుని చిత్తం ఉందా లేదో మాత్రం మీరు చూడండి. ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా ఉన్న సహోదరి సహోదరులు, మీ యొక్క ఆత్మీయ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోండి. మీకు తెలియకుండానే సాతాను ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మీకు తెలియకుండానే నడిపిస్తూ ఉంటది. ఏదో ఒక రూపంలో వాడు, ఏదో ఒక రూపంలో మీ ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మన సహోదరి సహోదరులు, మీ మేము ప్రేమించేటి, మిమ్మల్ని గౌరవించేటి, మీ మీ జీవితమే, మీ ఆత్మీయ జీవితమే నా యొక్క ఆత్మీయ జీవితం, మీ ప్రేమే నా ప్రేమ, మీ కుటుంబమే నా కుటుంబంగా మరి నేను భావిస్తాను. కాబట్టి మీ మేలు కోరి, మీ మంచి కోరి నేను చెప్తా ఉన్నా. దేవుని చిత్తానికి పూర్తిగా అప్పగించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ స్నేహితుల ఎడల, మీ బంధువుల ఎడల, మీ సహచరుల ఎడల, మీ తోటి ఉద్యోగస్తుల ఎడల వాళ్ళు మన యొక్క ఆత్మీయ జీవితం మీద మరి మచ్చబద్ద వచ్చే విధంగా ఏమైనా క్రియ చేస్తున్నారా, ఏమైనా మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళు మన ఏమన్నా ప్రభావం చూపిస్తూ ఉంటాయా? ఏమంటే ఒకసారి మనం వెళ్ళాం అనుకోండి, నాకున్న అనుభవాలు. ఒక చోటకి వెళ్ళాను నేను. అక్కడ చిన్న ఇన్సిడెంట్ లో ఒక తండ్రి కోపంతో ఒక కూతుర్ని ఏదో ఒక చిన్న హ్యాండ్ సెట్ పంపలేడు అనేసి కొట్టాడు. స్పాట్ లో చనిపోయింది పాప. స్పాట్ లో చనిపోయింది. అది తెలియకుండా ఉండడం కోసం అప్పటికప్పుడే తెల్లారిపాటికి నైట్ 3 గంటలకి ఏదో వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయాల్లో ఆ అమ్మాయి ఏదో లవ్ చేసింది, వేరే క్యాస్ట్ అబ్బాయి, ఏదో మొత్తానికి వాళ్ళ ఇంట్లో గొడవలైన వాళ్ళ వద్దన్నాడు, ఏమి కావాలని ఆ కోపంతో, వాళ్ళ కోపంతో కావాలని కాదు, కోపంతో ఆ గాలి కొట్టి పంపంతో కొట్టాడు. చనిపోయింది పాప. చనిపోయింది అమ్మాయి, 2 వయసు వచ్చిన అమ్మాయి. ఆ కేసు బయట రాకుండా ఉండడం కోసం అప్పటికప్పుడే వాళ్ళు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి మొత్తం సమాజ కార్యక్రమాలు చేసారు. అయిపోయింది. తెల్లారి కూడా అసలు లేదు, ఏం లేదు, అసలు ఏం లేదు. పక్కన వాళ్ళకి కూడా తెలియదు ఏం జరిగిందో. ఈ విషయం ఆల్అౌట్ అయినట్ట 2 రోజుల తర్వాత మీడియా తెలిసింది. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏం అవ్వలేదు. రెండోసారి నాకు చెప్పారు, చాలా పెద్ద విషయం కదా, మనం వెళ్దాం పదండి అని నేను కూడా వెళ్ళాను. వార్త రా నేను యాక్చువల్గా అసలు విషయాన్ని అంత దారుణంగా ఎందుకు చంపారు అని వార్త రాద్దాం నేను వెళ్ళాను అడిగి. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు 2, 3 గ్రూపులు ఏర్పాటు చేశారు. వెళ్ళిన మీడియా మిత్రుల్ని 2 గ్రూపులు 3 గ్రూపుల్లోకి ఏర్పాటు చేసి, ఈ వార్త రాకూడదు, వార్త వస్తే వాళ్ళ నాన్న అరెస్ట్ చేస్తారు, జీవిత ఖైదు పడిపోద్ది, అది పెద్ద కేసు అయిపోద్ది, మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ ఒంటరి అయిపోతారు, వాళ్ళ ఇంట్లోకి ఎవరు లేరా అని ఉన్నాడు, మీరందరూ సపోర్ట్ చేయాలి, అది ఇదని 3 గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ డబ్బులు డబ్బులు ఆఫర్ చేశారు. మీకు తలక 5,000 10,000 ఇస్తాం, మీరు ఈ వార్తను రాయొద్దు అని ఆఫర్ చేశారు. నేను ఫోన్ మాట్లాడుతున్నా బయట. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ సరే ఓకే ఓకే ఆయన కూడా చెప్పండి అన్నారు. వచ్చి నాకు చెప్పారు, అంటే అందరూ అన్నారు మాట, మీరు మీరు కూడా ఈ వార్తను ఆపేయండి, మీరు కూడా మీరు రాయొద్దు. ఒకవేళ వాళ్ళు ఆపినా ఆపకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అవి చిన్న చిన్న పేపర్లు, చిన్న చిన్న ఛానల్స్, కానీ మీది పెద్ద పేపర్ కాబట్టి మీరు రాస్తే మాకు ఎఫెక్ట్ అవుతుందండి అది అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా నన్ను ఒప్పించారు వార్త ఆపడానికి. దాదాపు 15 మంది ఉన్నారు. ఏం చెప్పాలో తెలియట్లేదు అసలు. అక్కడ నేను ఒక్కడే ఉన్నాను. నేను అసలు నేను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. సరే అయితే మేము మళ్ళీ నేను అది ఒప్పుకోలేక, సరే మేము మళ్ళీ వస్తామండి, లేదు మరి ఫోన్ చేస్తామని బయలుదేరి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత అందరికి ఫోన్ చేశాను, నేను ఇంటికి వచ్చి ఈ టైం అయిపోయింది ఇంటికి వచ్చేది. అందరికి ఫోన్ చేసి చెప్పాను, బ్రదర్ నాకు అసలు ఆ విషయంలో నేను అసలు చేయలేను, నేను ఆ పని, ఆ నాకు వద్దు, నేను సరే వార్త రాయొద్దు అంటే కనుక నేను దాని గురించి నేను ఆలోచిస్తాను, కానీ డబ్బుల విషయంలోకి అయితే నాకు వద్దు అని చెప్పి నేను చెప్పాను. అందరూ ఏమని నిర్దేశారంటే, మనం వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎలాగో రాజుతో సపరేట్ గా మాట్లాడారు. వాళ్ళు, నీది పెద్ద పేపర్, నీది పెద్ద ఛానల్ కాబట్టి నువ్వు ముందు వాళ్ళు రాసినా మాకు ఉపయోగం లేదు, నీ వల్లే మాకు ప్రమాదం వస్తుంది అని చెప్పి రాజుతో మాట్లాడారు. కాబట్టి రాజుకి ఇంకెక్కువ ఆఫర్ చేసి ఉంటారు, 50,000 1,00,000 ఆఫర్ చేసి ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఆయన నాకు వద్దు అంటున్నాడు. ఇప్పుడు మన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత తెచ్చుకుంటాడు ఆయన అని నిందేశారు నా మీద. నిజం నిజం బ్రదర్. అసలు ఎలాగ ఏం చేయాలో తెలియదు. అసలు ఆ నిర్ణయం తీసేసుకోవాలా, ఏం చేయాలి అసలు నాకు, అసలు చాలా స్ట్రగుల్ పడ్డాను నేను దాని గురించి. దాన్ని వదిలేసి దాని ఆ విషయంలో నేను వదిలేసాను దాన్ని. ఆ విషయాన్ని మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు నేను. సరే ఇంకా వాళ్ళు ఏదైనా అనుకుని అని
మీరు ఎలాంటి మీరు 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 నేనైతే అది తప్పు జరిగింది అక్కడ. నేనైతే దాన్ని ఆ విషయంలో తీసుకోలేను నేను అని ఆ మాటకి నేను వాళ్ళకి చెప్పి వాళ్ళు ఒప్పించినా కూడా వాళ్ళు నమ్మలేదు. ఇప్పటికి కూడా వాళ్ళ మనసులో ఉండే ఉండొచ్చు బహుశా. అది మాకు తెలీదు. అంటే ఆ విషయంలోంచి బయట పడటానికి నాకు 3 రోజులు పట్టింది. 3 రోజులు పట్టినా కూడా రాజు అక్కడ మనతో కాకుండా అక్కడ వాళ్ళతో ఏదో మాట్లాడుకున్నాడు. పెద్ద అమౌంటే ఆయనకి ఆఫర్ చేశారు. 50,000, ₹1,00,000 ఇచ్చి ఉంటారు. నిజంగా ఇస్తారు. ఎందుకంటే అది పెద్ద ఇష్యూ అది. లేదు నేను కుదరదు మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని మనం డిమాండ్ చేసాం అనుకోండి ₹1,00,000 ఇస్తారు ఆ రోజు. ఆళ్ళు దాన్ని పెట్టి మన మీద ఆనందేశారు ఆళ్ళు. అంత అంత చేశారు. అంటే మనం జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం చేసినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం చిక్కుపోతాం. కాబట్టి జ్ఞానవంతంగా ముందుగానే మీరు నేను సహోదరి యవ్వన సహోదరులకి నేను చెప్పేది. నేను మామూలు విషయం చెప్పా. కానీ వాడు మిమ్మల్ని ఏం చేస్తారంటే పెళ్లి పెళ్లి విషయాల్లో గాని, ఉద్యోగ విషయాల్లో గాని, లేతే ఇంకా ఆ పేరు ప్రఖ్యాతుల విషయాల్లో గాని, లేదా సంఘంలో లేదా కుటుంబాల్లో ఇంకా పెద్దగా ఉండాలని, లేదా ఇంకేదో గొప్పగా ఉండాలని, లేదా ఇంకొక రూపంలో ఏదో ఒక రూపంలో వాడు నీ హృదయాన్ని వాడు కఠినపరచడానికి వాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు. నిన్ను చిక్కులో పెట్టే విధంగా, బయటికి రాలేని విధంగా వాడు నిన్ను దాంట్లో నిన్ను బంధించేస్తాడు. కాబట్టి ఈ ఆత్మ కలిగినటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులుగా మీ మాటలు, మీ క్రియలు, మీ ప్రవర్తన అన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోండి. జెన్య భయంకరమైన పరిస్థితులు ఇంట్లోనే ఉన్నా. భయంకరమైన పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకెంతో అవసరం. సంఘం యొక్క సహవాసం మీకెంతో అవసరం. సహోదరుల యొక్క ఐక్యత మీకెంతో అవసరం. మీరు ఒంటరిగా ఉండి నేను జయించగలను అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మీరు జారే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు సమయం కుదిరినప్పుడల్లా మరి ఆ సహోదరులతో మాట్లాడండి. వర్తమానాలు చదవండి, బైబిల్ చదవండి, ప్రభు చిత్తానికి అప్పగించండి. అది ఏదైనా సరే నీ జీవితంలో నీకు కావాల్సింది ఏదైనా సరే యేసుక్రీస్తు మనకు ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక తండ్రి రొట్టెని అడిగితే రాతినిస్తాడా? ఇవిడే మరి భూ సంబంధమైన తండ్రి అంతగా మరి చేస్తే మరి పరలోక సంబంధమైన తండ్రి ఏం చేస్తాడు అని చెప్పారు కదా ప్రభు. బైబిల్లో రాయబడింది కదా. ఒకవేళ మనకి ఏదైనా అవసరం ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభు మనకు దాన్ని ఇస్తారు. కాబట్టి ప్రతిది కూడా ఆత్మీయంగా చూడండి. ప్రతిది కూడా వాక్యానుసారంగా ఉండండి. మాట్లాడే విషయాల్లో గాని, ప్రవర్తించే విషయాల్లో గాని పక్కన మన పక్కనే ఉన్నట్టుగా ఉంటారు. కానీ మన ఆత్మీయ జీవితం మీద వాళ్ళు ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటారు. అలాంటి వాటిలన్నిటి కూడా మీరు జాగ్రత్తగా జ్ఞానం కలిగి దూరంగా ఉండాలని ఎవరైనా సహోదరులు కూడా నేను మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి పౌలు గారు చెప్పినట్లుగా యవ్వన కాలం అనేది ఒక మనిషి యొక్క జీవితంలో అది చాలా ఒక మహత్తరమైన సమయం అది. మహోన్నతమైన కాలం అది నీకు ఇచ్చింది ప్రభువు నీకు ఇచ్చింది. యవ్వన దశ. నీకు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు నీకున్నటువంటి యవ్వన దశ ఏదైతే ఉందో అది చాలా బహు హ్మ్. అది మహత్తరమైన కాలం నీకది. కాబట్టి ఆ మహత్తరమైన కాలం ప్రభు చూడండి నువ్వు చిన్న వయసులో ప్రభువుని ఆరాధించినా సంతోషమే. ఎప్పుడు ఆరాధించినా ప్రభువు సంతోషమే గాని నువ్వు 40, 50 తర్వాత ప్రభువుని ఆరాధించడం వేరు. లేదు 15 నువ్వు అంతకుముందు నువ్వు ప్రభువుని ఆరాధించడం వేరు. కానీ యవ్వన దశలో పౌలు గారు దావీదు గారు చెప్పినట్లుగా ఈ యవ్వన దశలో ప్రభువుకి ఆడిపోయటం నరునికి మేలు. ప్రభువుని కాడిమోయటం నరునికి మేలు అని బైబిల్ చెప్పింది. అంటే యవ్వన యవ్వన దశ అనేది దేవునికి చాలా ఇష్టమైన కాలం అది. యవ్వన కాలం. అందుకోసమే యుక్త కాలంలో కూడా దేవుడు తన కాలాన్ని వాక్యాన్ని బయలుపరిచాడు ఆయన. యుక్త కాలంలో. అంటే అంతగా యవ్వన కాలాన్ని దేవుడు ఇష్టపడతాడు ఆయన. అంటే అది దేవునికి ఇష్టమైనట్టుగా సమయం అది. కాబట్టి ఫిజికల్ గా నువ్వు ఆ వయసులో వచ్చావు. ఆత్మీయంగా మనం ఆ వయసులో ఉన్నాం అందరం కూడా. కానీ నువ్వు ఫిజికల్ గా యవ్వన వయసులో ఉన్నావు కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడే విషయాల్లో గాని, క్రియల విషయాల్లో గాని, తోటి సహచర ఉద్యోగస్తులతో గాని, పక్కన వాళ్ళతో గాని ఇలాంటి వీళ్ళతో మీ యొక్క స్థితిని జాగ్రత్తగా కాపాడుకోవాలని నా సహోదరులకి నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క భయంకరమైన కల్చర్ నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును.
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు చేసి మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటే నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును. ఆమె ప్రార్థన చేసుకో. మహిమగల దేవ, మహోన్నతుడ, జీవము కలిగిన మా ప్రభువా, మీ బలమైన ఘనమైన నిత్యమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రయాసమైన సహోదరులతో కలుసుకోవడానికి, మీ యొక్క ప్రేమను పంచుకోవడానికి మాకు ఎంతగానో కృపను చూపించిన దేవుడ స్తోత్రములు. నేను ఇప్పటి వరకు లోకంలో జరుగుతున్న యొక్క కార్యాలను గురించి, వాటి నుండి మమ్మల్ని మీరు ఏ విధంగా కాపాడుతున్నారో వాటిని గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మీ కృప లేకపోతే మేము వాటిని జయించలేము. మీ కాపుదల లేకపోతే వాటి నుంచి మేము దూరంగా పరిగెట్టలేము. ఓ ప్రభా, మరి నీ యొక్క వాక్యము మాలో ఉండకపోతే వాటిని మేము ఓ ప్రభు మరి మేము తిరస్కరించాము. కాబట్టి మా ప్రభు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో మాతో సూటిగా మాట్లాడండి. సంఘానికి కావాల్సిన ఆత్మీయ ఆహారం ఇవ్వండి. మా హృదయాలను, మా తలంపులను, మా క్రియలను, మా ప్రవర్తనను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి దెయ్యం పైన మాకు అధికారం ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మా హృదయాలను కఠినపరచడానికి సాతాను ఎంతగానో ప్రయత్నం చేస్తా ఉంది. సోదరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మా కొరతలు చెప్పినప్పుడు మాకు ఎంతగానో కోపం వస్తూ ఉంటది. ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలని మమ్మల్ని సరి చేస్తున్నప్పుడు మేము ఎంతో అసహనానికి లోనవుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి ఇచ్చకు సంబంధించిన కార్యాలు, సాతాను మాలో ఉండి నడిపించే కార్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రభు, మరి పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో మీరు మమ్మల్ని సరి చేస్తున్నప్పుడు వాటిని ప్రేమతో స్వీకరించడానికి, మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు మరి ప్రేమగా మేము తీసుకోవడానికి, మీరు మరి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యానికి లోబడటానికి మీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించబడుతున్నాం. మా ప్రభు నీకు వందనాలు. సంఘాన్ని దీవించండి, సహోదరులను దీవించండి, బలపరచండి. ముఖ్యంగా సంఘంలో ఉన్న యవనస్తుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ వయసులో ప్రభు, మరి ఈ యొక్క కాలంలో తాము వాక్యంలో కట్టుకోవడానికి సహాయం చేయండి. వారి యొక్క హృదయము, వారి యొక్క నోరు ఎల్లప్పుడూ వాక్యంతో నింపడానికి సహాయం చేయండి. బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు యోబు వలె తన బిడ్డల విషయంలో ఏ విధంగా అయితే నిత్యము బలి అర్పించేవాడు, అదేవిధంగా మేము బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మేము చూపు ద్వారా, నడవక ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా పాపం చేసుకుంటే లోపలికి వచ్చిన వెంటనే మేము మోకరించి ప్రభువా, మేము బయటికి వెళ్ళాము, ఒకవేళ మేము చూపుల ద్వారా, మాటల ద్వారా ఏదైనా వాక్య వ్యతిరేకమైన కార్యం చేసింటే మమ్మల్ని క్షమించమని అప్పటికప్పుడే వాళ్ళు పశ్చాత్తపడినట్లుగా వాళ్ళ హృదయాలను మీరు సిద్ధపరచండి. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ప్రభు, ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను, మరి ప్రతి చెడు కార్యం నుంచి, ప్రతి చెడు తలంపుల నుంచి, ప్రతి చెడు చూపు నుంచి నా దృష్టిని మరల్చమని మరి వాళ్ళు ప్రార్థించిన రీతిగా ప్రభు మరి ప్రార్థించే రీతిగా వారి హృదయాలను సిద్ధపరచండి. మరి యోబు చెప్పినట్టుగా నేను ఈ లోకంలో దేనిని చూడను, నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను, నేను నా ప్రభువైన క్రీస్తుని నేను చూస్తాను అని యోబు ఏ విధంగా అయితే తన కనులతో నిబంధన చేసుకున్నాడో, ప్రభు మరి మా యవన సహోదరులు వారి కనులతో నిబంధన చేసుకోవడానికి సాధించింది. ఈ లోకంలో అందమైన వాటిని, దృశ్య రూపంలో ఉన్న వాటిని చూసి ఆకర్షించే విధంగా కాకుండా ప్రభు మరి వారు వాక్యానుసారంగా వాళ్ళు తమ యొక్క హృదయాలు సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. వారి హృదయాలతో నిబంధన చేసుకోవడానికి సహాయం చేయండి. వాళ్ళు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో అది వాక్యానుసారంగా ఉన్నట్లుగా కూడా ఆ విధంగా వారు నిబంధన చేసుకోవడానికి కూడా సహాయం చేయండి. వారి యొక్క చూపుకి నిబంధన, వారి యొక్క మనసుకు నిబంధన, వారి యొక్క నడవడికి నిబంధన చేసుకునే విధంగా మా యొక్క సహోదరులను మీరు తయారు చేయండి, నడిపించండి. బిడ్డలను దీవించి, ఆశీర్వదించి, నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలు నడిపించిన ప్రభువా, ఆమేన్. ఆమేన్. మరొకసారి మన సహోదరులందరికీ కూడా
మన యొక్క దేహ సంబంధమైన విమోచకుడైన క్రీస్తు నామం పేరట శుభాభివందనాలు ఉదయం రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరం చిన్న కోరస్ ఒకటి పాడండి సార్. చిన్న కోరస్ చందు గారు పాడండి ఒకటి. మీరు ఎప్పటి నుంచో పాడదాం అనుకుంటున్నారు, బాగాలేకపోతున్నారుగా. బాగానే పడారు బ్రదర్, కనిపిస్తుంది. స్వనంగా చెప్పినట్లుగా మనం మన తెలివితేటలను ఉపయోగించట్లేదు, అలాగే మన గొంతును కూడా మనం ఉపయోగించట్లేదు, మన టాలెంట్ ని. ఆ, లేదనుకుంటే మంచి మంచి సింగర్స్, గాయకులు ప్రపంచానికి అందించేవాళ్ళే, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళని స్వనంగా చెప్పారు. కానీ ఒక్కొక్కళ్ళు మంచి మంచి లక్షణాలు కూడా బాగానే డెవలప్ అయ్యారు, బాగానే పడుతున్నారు బ్రదర్ కూడా. ఇంత ముందు పాడాలంటే ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు మొత్తం జూమ్ ఆన్ చేయడం బ్రదర్ పాట వినపడుతుంది. సార్ మీ వీడియో ఆఫ్ అయింది సార్. అవునా? ఓకే. చాలా వందనాలు బ్రదర్. అవును. చదవబడిన లేఖన భాగం నుండి మొదటి ప్రేమ చిన్న అంశం. మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్. చాలా ఉండదు మనకి ఎప్పుడు చెప్తుంటారుగా, మేము మెసేజ్ తెలుసుకున్న కొత్తలో ఇలా ఉండేవాళ్ళం. అసలు ఇక మాకు వేరే ఆలోచన లేదు, మాకు ఇంకా రావటం, కూర్చోవటం, మాట్లాడుకోవటం, చదవటం, కూర్చోవటం, మాట్లాడుకోవడం, చదవటం. ఇక వేరే ఆలోచన లేదు, పెళ్లి లేదు, బాధ్యతలు లేవు, ఏంటి నువ్వు ఇది సంపాదించేది అడిగేవాళ్ళు లేరు. ఆ? ఇంకా ఇంక లెగటం, వర్తమాన పుస్తకం తీసుకోవటం, కూర్చోవటం, ఆ వర్తమాన బుక్ కింద లాస్ట్ పేజీ ఆమెనని చదివేదాకా కూడా నాకైతే అసలు ఆ ఫ్లో ఆగేది కాదు, అది టైం ఎంతైనా కూడా. ఆ వర్తమాన పుస్తకం మొదలు పెడితే అది సేల్స్ బుక్ కానివ్వండి, సంఘకాల పుస్తకం కానివ్వండి, లేదంటే ఏదైనా మెసేజ్ కానివ్వండి, ఇంకా ఇతర మెసేజ్లు కానివ్వండి, మనం మొదలు పెట్టామంటే మధ్యలో ఆపటం ఇష్టం ఉండదు. మొదలుపెట్టిన దగ్గర నుంచి సోదరుడు నెవిల్ వందనాలు సోదరుడా అని మొదలుపెట్టిన కాడి నుంచి చూడంగా ఫస్ట్ ఉంటుంది కదా, ఎక్కువ నెవిల్ గురించి మాట్లాడుతుంటారు, వందనాలు సోదరుడు నెవిల్ అని మొదలు పెడతారు మ్యాక్సిమం. లేదనుకుంటే ఇంకా ఒక్కొక్క విషయాలు వేరే విధంగా ఉంటుందిలే, కానీ ఎక్కువ పర్సెంట్ వందనాలు అంటే ఆ సంఘ కాబట్టి నెవిల్ కాబట్టి సమయాన్ని ఇచ్చేందుకు ముందుకు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు అనమాట క్రిస్ మేడం అట్లా. అక్కడి నుంచి లాస్ట్ లో ముగించుకుందాం, యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం ప్రభు అని చదివేదాకా ఆ ఫ్లో తగ్గి నాకు ఇష్టపడేవాడు కదా నేను. ఉదయం మొదలు పెడితే ఒక రోజు మధ్యాహ్నం అయిపోయేది, ఒక రోజు సాయంత్రం అయిపోయేది ఆ బుక్ అయిపోయేసరికి. ఏది పరిశుధాత్మ అనే వర్తమానాలు కానీ, లేదా ఉపేక్ష చేయబడిన నిజమైన సూచన కానీ, లేదా పుత్ర స్వీకారాల మెసేజ్లు అంటే కొంచెం పెద్దవి కాబట్టి చిన్న చిన్న అయితే ఒక గంట 2 గంటలు అయిపోయాయి. అంటే అంతగా దేవునికి సమయాన్ని కేటాయించేవాళ్ళం మేము. ఎక్కడైనా ప్రార్థన అంటే సమయానికి వెళ్ళిపోయాళ్ళం, ఎవరికైనా మెసేజ్ చెప్పాలంటే అక్కడ ఉండేవాళ్ళం. అది వాళ్ళు మాకంటే వయసులో ఎన్ని రెట్లు పెద్దోళ్ళైనా మాకు మాకు అవసరం లేదు, వాళ్ళు పాస్టర్స్ మాకు అవసరం లేదు. మెసేజ్ చెప్పాలి అని మాకు ఆహ్వానం వచ్చింది, మేము వెళ్ళాలనుకున్నామంటే అక్కడ ఉండిపోయేవాళ్ళం. ఒకరోజు ఒక సోదరుడు చెప్పారు, బ్రదర్ మీరు మిమ్మల్ని ఎక్కడ చూసిరండి అన్నాడు. బ్రదర్ మాది సెంటర్లో బ్రదర్ ఇల్లు. కరెక్ట్ గుర్తొచ్చింది నాకు. నేను మన పక్కనే ఒక 5 కిలోమీటర్లు వాళ్ళ ఊరు. మన పక్కన షాప్ ఉంటుంది కదా, కిరాణా షాప్ ఉంది కదా, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు మనది పెళ్ళవక మునుపు ఇంకా సిస్టర్ వాళ్ళ ఇంటి ముందు తాటాకి చిన్న పాకలాగా ఉండేది, అక్కడ కూర్చొని చదవండి నేను మెసేజ్లు. ఆయన ఆ 5 కిలోమీటర్ దూరం నుంచి కిరాణా సరుకుల కోసం ఈ షాప్ దగ్గరికి వచ్చేవాడు ఆయన. ఆయన వచ్చి సరుకులు తీసుకొని సరుకులు కట్టించి వెళ్ళిపోయేటప్పుడు కూడా, వచ్చేటప్పుడు నన్ను చూసేవాడంట ఆయన, సరుకులు కట్టించేటప్పుడు నన్ను చూసేవాడంట ఆయన. ఆయన తిరిగి ఆ సరుకులన్నీ కూడా బండి మీద వేసుకొని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా నన్ను చూసేవాడు ఆయన. కానీ ఏ రోజున కూడా నేను ఆయన చూడలే, ఏ రోజు కూడా నేను ఆయన చూడలే. కానీ ఆయన నన్ను ప్రతిరోజు చూస్తున్నాడు ఆయన. ఒకరోజు నేను ఆ ఊరు వెళ్ళాను పని మీద, ఇంత ఏమన్నా మీరు మళ్ళీ ఎక్కడ చూసారండి నేను అన్నాడు ఆయన. అవునండి రోజు మాది ఇక్కడే పలానా చోట మా ఇల్లు అని చెప్పాను. అవునవును కరెక్ట్ కరెక్ట్, మీరు అక్కడ కూర్చొని మీరు బుక్స్ చదువుతుంటారు కదా అన్నాడు ఆయన. అవును,
అవునండి, అవునండి. ఏ బుక్ అండి మీరు చదివేది? నేను మిమ్మల్ని ఎన్నో నెలల తరబడి చూశాను నేను. ఎన్నో రోజుల తరబడి నేను చూస్తున్నాను నేను. నేను బండేసుకొని వచ్చి అక్కడ పెట్టేవాడిని. అప్పుడు మీరు పైగా రోటింగ్ చూసేవాళ్ళు కాదు. ఆ తర్వాత నేను అక్కడ నాకు కావాల్సిన సరుకులన్నీ కూడా కట్టించుకుని ఒక గంట గంటన్నర పైన ఉండేవాడిని అక్కడ నేను. అప్పుడు మీరు ఎటు చూసేవాళ్ళు కాదు. నేను వెళ్ళిపోయేటప్పుడు చూసేవాడిని. ఇప్పుడు చూసిన మీ పుస్తకం, ఆ తల పుస్తకంలోనే ఉండేది. అవి ఏం పుస్తకాలండి అవి? అంతగా మీరు చదివేవాళ్ళు అని అడిగాడు ఆయన. అంటే అప్పుడు అనిపించింది నాకు, ఓ అంటే మనం వర్తమాన పుస్తకాలని అంతగా మనం చదివామా, అంతగా మనం దేవుడు మనల్ని అంత ఆ సమయాన్ని కేటాయించే విధంగా, అంటే ఏ సమయం అయితే మనం వర్తమాన పుస్తకాలు చదవగలమో ఆ వయసుకి తగ్గట్టుగా దేవుడు మనకి ఆ బుక్స్ తీసుకొచ్చాడు ఆయన. ఈ రోజు మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే అక్కడ పగిలిన తొట్ల గురించి మనం మాట్లాడుతున్న సందర్భాల్లోకి వచ్చినప్పుడు నిజంగా తెల్లారి రెండో రోజున బద్దలైన తొట్ల వర్తమానం వచ్చేసేది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి. ఆ? క్రీస్తు అసలు ఎలాగా మరి ఇది మానవుడు దేవుడు అవుతున్నాడు నమ్ముతున్నాం, కానీ ఎక్కడో కొంచెం కొంచెం ఎక్కడో సందిగ్ధం ఉన్నది అని మేము ఆలోచిస్తూ ఉంటే క్రీస్తు తన సొంత వాక్యం ప్రత్యక్షమైన మెసేజ్ వచ్చేసింది. ఆ ఆ మెసేజ్ ఆ, ఎలాగా దేవుడు ప్రతి కాలానికి ఎలాగా దేవుడు వాక్యాన్ని ఇస్తాడైనా ఆయన యేసుక్రీస్తుతోనే ఆగిపోయాడు కదా. మళ్ళీ సంఘకాలాలు ఏంటి, మళ్ళీ బ్రహ్మాండం ఏంటి, మళ్ళీ అసలు ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉంటే మెసేజ్ వచ్చేది రెండో రోజు మూడో రోజు, నీ దినమును దాని వర్తమానం గుర్తించము మెసేజ్ వచ్చేది. అంటే మనల్ని దేవుడు ఎలా ప్రిపేర్ చేశాడంటే ఒక ప్రణాళికతో ఒక ప్లాన్ తో దేవుడు మనల్ని సిద్ధపరిచాడు ఆయన. మీ అందరికీ వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా అనుభవాలు ఉంటాయి అలాగే. ఇది నేను నా అనుభవం చెబుతున్నాను. మీకు కూడా వ్యక్తిగతంగా అనుభవాలు ఉంటాయి అలాగే. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకుంటే ఆ వ్యక్తిని ఏ విధంగా దేవుడు నడిపిస్తాడు అనే దానికి నా వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకుంటుంది. అంతగా వాక్యంలో మనం నిలబడి ఉండేవాళ్ళం. ఎక్కడైనా మెసేజ్ చెప్పాలంటే అది వయసుతో నిమిత్తం లేదు. మనం ఎంత తక్కువలో చిన్నవాళ్ళం మనం. మనకి చదువులు లేవు. పోనీ చూడడానికి ఏమైనా పర్సనాలిటీ ఉందంటే పర్సనాలిటీ లేదు. పోనీ ఎత్తైనటువంటి మనుషులే ఉంటే పోనీ వచ్చేళ్ళు ఆ ఎదురు ఉన్న పాస్టర్ అబ్బో ఏంటి ఇంత హైట్ వెయిట్ ఉన్నాడు ఈయన, మనం ఏం మాటగలమా అని ఆ మన మన దేహ దారిద్ర్యంతో భయపడ్డారు కూడా అది లేదు మన దగ్గర. ఆ? చదువు లేదు, ట్రైనింగ్ తీసుకోలేదు. అయినా బ్రహ్మాం క్రీస్తు ఎలా అవుతాడండి అని అంటే మాట్లాడదాం అని అంటే లోకల్ డినామినేషన్ పాస్టర్స్ తో చాలా పోరాటం చేశాం మేము ఫస్ట్ లో. చాలా పోరాటం చేసాం మెసేజ్ ఇచ్చిన కొత్తలో. మేము తెలుసుకుంది తక్కువ, అయినా కూడా ఇది సత్యం అని మనకి ఎప్పుడైతే అనిపించిందో ఆ వాక్యం కోసం అలా నిలబడ్డాం. ఆ వాక్యాన్ని అలా ప్రకటించాం. ఇంకా ఎప్పుడైతే మెసేజ్ తెలిసిందో మనం తెలుసుకున్నటువంటి ఈ మెసేజ్, బ్రహ్నాం అనే ఒక ఏలియా ఉన్నారు, బ్రహ్నాం అనే ఏలియా ఆయన ఇప్పుడు ఈ కాలానికి యేసుక్రీస్తు ఉన్నారు అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ సత్యాన్ని ముందుగా గోడల మీద స్తంభాల మీద ఎక్కడ మనకు వీలైతే ఎక్కడ ఫస్ట్ ఫస్ట్ మన ఇంటి దగ్గర అక్క మిషన్ కొడుతూ ఉండేది. మనకు ఫ్లెక్సీలు బ్యానర్లు కొట్టి అంత మన దగ్గర ఆర్థిక పరిస్థితులు అప్పుడు లేవు మనకి. కానీ ఈ మెసేజ్ని బయటికి చెప్పాలి, ఈ మెసేజ్ని బయట ప్రకటించాలి, ఈ మెసేజ్ గురించి అందరికి తెలియాలి అని ఒకే ఒక కసి తప్ప మన దగ్గర ఏమీ లేదు. ఏ ఆ, తీసుకోవడానికి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు లేవు, ఎలాంటి సహాయ సహకారాలు లేవు మనకి. కానీ మనలో ఉన్నది ఏంటంటే రెండో రోజు జరిగింది, యేసుక్రీస్తు మనలో వచ్చారు, ఆయన కొత్త కొత్త పేరు ఉందని చెప్పాలనే ఒక కసి మనలో ఉండేది. అక్క మిషన్ కొడితే మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా, ఆ క్లాత్లు తీసుకొని ఆ క్లాత్ల మీద వాటర్ పెయింట్ అదే తక్కువగా వస్తుంది, 10 రూపాయల కింద వచ్చేసేది. బ్లూ, ఇంకా ఏదైనా కలర్, ఎక్కువ ఎక్కువ బ్లూ వాడాం మేము. మనం బట్టలకు వేసుకునే బ్లూ ఉంది కదా, ఆ బ్లూ కలర్ మనకు తక్కువ దొరికేది. ఆ బ్లూ కలర్ వెళ్ళి ఒక 10 రూపాయలకి 20 రూపాయల బ్లూ కొనుక్కి వచ్చేసేయటం. ఆ, అది నీళ్ళలో కలిపేయటం, దాంట్లో కొంచెం ఏదైనా గమ్ము కలపటం, దాన్ని తీసుకొచ్చి ఈ క్లాత్ల మీద చూసి ఉంటారు కదా, ఒక బ్యానర్ వచ్చింది కదా, ఇలాగ ఎర్ర మార్కేసి ఇది యెహోవా, ఈ కిందకేసి ఇది యేసుక్రీస్తు. ఓ, ఆ ఫోటో టైటస్ పేరు సినిమా పేరు పట్టుకున్నారు ఆ బ్యానర్. అలాగే అలా చాలా బ్యానర్స్ రాసాం మేము అలాగా. పట్టుకుని వీధుల్లో పట్టుకుని మేము అది నడుచుకుంటూ వెళ్ళాం. ఆ విధంగా యేసుక్రీస్తు రెండు రకాలు వచ్చారు. ఆయన మరి ఈ కాలానికి ఆయన మరలా ఇప్పుడు కొత్త పేరును బయలుపరిచారు. ఆయన ఈ గడియ వర్తమానికుడు, ఈ కాలపు మెస్సియా, ఇలాగా కొటేషన్స్, మొదటి పక్షి రెండో పక్షి, ఇలా కొటేషన్స్ అన్ని కూడా ఆ క్లాత్ మీద రాసి అట్లా పట్టుకుని వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. అట్టపెట్టెలు తీసుకుని వాటి మీద తెల్ల పేపర్లు అంటించేసి, నోట్స్ లో పేపర్లు వైట్ పేపర్లు దింపి ఆ అట్టపెట్టె మీద వైట్ పేపర్లు అంటించేసి స్కెచ్లు కొని దాని మీద రాయటం, దాని మీద చేయటం. ఆ ఆటోలకు కూడా ఆ అట్టపెట్టెలే కట్టాం.
దాని మీద రమేష్ పేరు అయితే కొంచెం బాగా రాసేవాళ్ళు. ఎక్కువ శాతం రమేష్ పేరుని ఉపయోగించేవాళ్ళు, లేదా చాలా మంది రాసేవాళ్ళు. ఎక్కువ శాతం రమేష్ పేరు రాసేవాళ్ళు అనమాట. బైబిల్ యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు బృందం అనే బ్యానర్ బాగా హైలైట్ అయింది. ఆటో కట్టి ఉంటుంది అది. బైబిల్ యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు బృందం అని రాసాం. అది 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 చూస్తానికి ఇప్పుడు మన ఫోటోలో చూస్తే అది చాలా పెద్ద అడవిడిగా ఉంటుంది ఫోటో అది. కానీ అది అట్టపెట్టేది. అది రోడ్డు పక్కన పడేసిన అట్టపెట్టిని తీసుకొచ్చి దాన్ని వంగిపోకుండా దానికి వెనకాల కర్రలు కట్టి, ఎందుకంటే అట్టపెట్టి బెండ్ అయిపోతుంటది కాబట్టి అలా వంగిపోకుండా దానికి వెనక కర్రలు కట్టి దానికి ఎదుర మన నోట్స్లోంచి వైట్ పేజీలు నోట్స్లోంచి వైట్ పేపర్లు చింపి దాని మీద అడ్డిచ్చేసి దానిపైన రాసామన్నమాట. క్రీస్తు బృందం బైబిల్ యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు బృందం. ఇలా కొన్ని కొటేషన్స్ అనమాట. అతి పరిస్థలం క్రీస్తు బృందం. ఇలాగ కొటేషన్స్ రాసి మరి ప్రభువుని గురించి ఆ రోజున ప్రకటించాం. మెసేజ్ చదవటంలో కానీ, మెసేజ్ చెప్పడానికి వెళ్ళడంలో కానీ, ఇక్కడ ఒక ఎంటర్ప్రైజ్ పాస్టర్ ఉన్నారు మన ఊర్లో. ఆయన వేసుకుంటాడు 30 సంవత్సరాలు అనుభవం కలిగిన పాస్టర్ అని ఆయన ఆయన బోర్డు మీద ఉంటుంది. 30 సంవత్సరాలు అనుభవం కలిగిన పాస్టర్ అని వేసుకుంటాడు ఆయన. ఆ తర్వాత చనిపోయేటప్పటికి 40-45కి వచ్చింది ఆయనకి. అప్పుడు మన సంగతి చెప్తున్నాను, మన మెసేజ్కి వచ్చిన కొత్తలో 30 సంవత్సరాలు అనుభవం కలిగిన పాస్టర్ అని వేసుకున్న ఆయన దగ్గరికి సర్వం బ్రదర్ నన్ను పిలిచారండి. పిలవటం అంటే మమ్మల్ని రమని పిలవలే. మేము ఈ మెసేజ్ అంగీకరించామని తెలిసి వాళ్ళు సరైన మార్గంలో ఉంటే బాగుండు అని అనుకుంటున్నారని తెలిసింది మాకు. మాకు వెంటనే అరే వీళ్ళు ఎప్పటి నుంచో ఈ మెసేజ్లు ఉన్నారు కదా, రెండం ప్రవక్త నమ్ముతున్నారు కదా, మనం వెళ్ళి వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో పొద్దున్న లేచి వెళ్ళిపోయాం మేము ఇద్దరం. ఇన్ని బుక్స్ పట్టుకొని, సీల్స్ బుక్ పట్టుకొని ఇది పట్టుకొని వెళ్ళిపోయాం మేము అక్కడికి, సర్వం బ్రదర్ నేను. వెళ్ళిపోతే ఆయన మాతో మాట్లాడి చాలాసేపు మాటతో మాట్లాడిన తర్వాత ఏది మాట్లాడినా కూడా మేము బుక్ తీస్తున్నాం. ఆయన ఏది అడిగినా మేము బుక్ నుంచి మాట్లాడుతాం. బుక్ నుంచి మాట్లాడుతుంటే ఇంకా ఆయన ఏం మాట్లాడాలో తెలియక నా చేతిలో ఉన్న సీల్స్ బుక్ తీసుకున్నాడు. సీల్స్ బుక్ పట్టుకెళ్ళాను నేను. ఆ సీల్స్ బుక్ తీసుకుని అప్పుడు కొత్తగా వచ్చింది ఆ సీల్ బుక్. అంతకుముందు పాత బుక్ వాళ్ళే ఇచ్చారు నాకు, చదివేసాను అప్పటికే. కానీ సీల్స్ బుక్ లో కోడ్ చేసాం. మళ్ళీ రెండోసారి చదివాను సీల్స్ బుక్ ని, కొత్తదని, కొత్త భాగం అది. సీల్స్ బుక్ తీసుకుని ఆయన ఇలా తిప్పాడు మొత్తం పేజీలు. తిప్పితే ప్రతి పేజీలో కోడ్ చేసి ఉంది. ప్రతి పేజీలో కోడ్ చేసి పెన్నుతో హైలైట్ చేసి ఉంటుంది చూశాడు ఆయన. చూసి అప్పుడు ఏమన్నారంటే, అంటే చిన్నవాళ్ళు మేము, వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్ అనమాట. వాళ్ళ చిన్న అబ్బాయి నా క్లాస్మేట్. నానా నేను మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాను. నేను ఈ పుస్తకం మొత్తం చదివారు మీరే అన్నాడు. చదవబట్టే కదా మేము దాన్ని కోడ్ చేసుకోగలిగాం అని అన్నా. దీన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నా. ఈ 30 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఈ పుస్తకం చదవలేదు. 30 సంవత్సరాలు బోర్డు మీద రాసుకున్నాడు ఆయన. ఈ 30 సంవత్సరాలు మేము ఎప్పుడు ఈ పుస్తకం చదవలేదు. మీరు చదివారంటే మీరు నిజంగా చాలా మంచి ధన్యులు. మీరు చెప్పే విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. నేను ఈ పుస్తకాన్ని నేను చదివి మీరు చెప్పిందని ఆలోచిస్తా, అప్పుడు మాట్లాడదాం. దయచేసి ఇప్పటితో ఈ సమావేశాన్ని ముగిద్దాం అని ఆయన ఆ సీల్స్ బుక్ నాకు ఇచ్చాడు. ఆయన మేము చెప్తూ ఉంటే చిత్తకొట్టబడి సర్పం పట్టుకొచ్చాడు ఆయన. నేను క్రీస్తుని కాదని ఎక్కడ చెప్పారో ఆ భాగాన్ని పట్టుకొని చూపించడానికి ఆయన వచ్చి ఎప్పుడైతే చిత్తకొట్టబడి సర్పం అనే మెసేజ్ని మనం చూపించారో వెంటనే మన దగ్గర ఉన్న చిత్తకొట్టబడి సర్పం తీసి ఆ మెసేజ్ లో ఆయన ఎక్కడెక్కడ నేను క్రీస్తుని కాదన్నాడో అన్ని కొటేషన్స్ నేను చెప్పాను. ఆయన మనకి చదివిద్దామని చెప్పి బుక్ తెచ్చాడు ఆయన. కానీ ఆ బుక్ లో ఎక్కడెక్కడైతే క్రీస్తు నేను క్రీస్తుని కాదు, నన్ను క్రీస్తుగా మీ సోదరిగా చూడండి అని చెప్పారో ఆ కొటేషన్స్ అన్ని మనం కోడ్ చేసి ఉంచాం కాబట్టి అది తీసి నేను చదివాను. రాకడి గురించి, అసలు యెహోవా ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనే విషయాలు మాట్లాడాం. ఇవన్నీ విన్న తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, మీ అంతగా మేము బుక్స్ చదవలేదు. బుక్స్ చదివిన తర్వాత అప్పుడు మేము మీకు ఫోన్ చేస్తాం, అప్పుడు వచ్చి మాట్లాడదాం. అప్పుడు ఏం చెప్పాను, ఏ బుక్ నుంచి అయితే మీరు బ్రహ్మ క్రీస్తు కాదని చెప్తున్నారో ఆ బుక్ లోంచి బ్రహ్మ క్రీస్తుని మేము చూపిస్తున్నాం. ఆ బుక్ లోంచి మేము బ్రహ్మ క్రీస్తుని చూపిస్తున్నాం. ఆ బుక్ లో మీకు బ్రహ్మ క్రీస్తు కాదని కనపడుతుంది, అదే బుక్ లో మాకు బ్రహ్మ క్రీస్తు కనపడుతుంది. వ్యత్యాసం ఉంది, చూపులో తేడా ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, అవునండి నిజమే, మేము బుక్స్ చదివిన తర్వాత మీకు ఫోన్ చేస్తాం, మీరు అప్పుడు వద్దురు కానీ చెప్పారు.
ఈ రోజు కూడా మనకి ఆయన ఫోన్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ మనం వెళ్ళలేదు. కానీ ఆయన రీసెంట్ గా చనిపోయారు ఆయన. అంటే ఎందుకు విషయాలు పంచుకుంటానంటే, మెసేజ్ వచ్చిన కొత్తలో అంతగా దేవుని కోసం నిలబడ్డాం, అంతగా దేవుని ప్రకటించాం, అంతగా వాక్యాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, క్రీస్తున్న దేవుడని ఈ లోకానికి తెలియాలి అని ఒకే ఒక సంకల్పంతో మనం పనిచేశాం. ఇప్పుడు దేవుడు ఈ ఎఫేస్ మీద ఒక నింద మోపారు. ఎఫేస్ మీద ఒక నింద మోపారు. ఎఫేసు అనేది ఇది దేవుడు ఇచ్చిన పరిపూర్ణమైన సంఘం. ఇది మొట్టమొదటి సంఘం. ఇది ఎఫేసు అనేది మొట్టమొదటి సంఘం. ఇది దేవుని చిత్తం అయితే మనం మన కొత్త చర్చిలో సంఘాలు మొదలు పెడదాం. ఎప్పటి నుంచో సంఘాలు అంటే ఆల్రెడీ క్రిస్మస్ బోధించారు, వాటిని గురించి క్రిస్తామస్ చెప్పారు. ఈ రెండింటిని కలిపి మనం ఎంతగా మనం దాన్ని అర్థం చేసుకోవాలో ఆ విధంగా మనం అర్థం చేసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ రెండు భూతద్దాలు కదా, మనకి రెండు బైనాక్యులర్స్ ఉన్నాయి కాబట్టి అందులో చూసి సరైన జ్యూస్ని మనం తీసుకుందాం దాంట్లో వచ్చి. ఇప్పుడు ఎఫేసు మొట్టమొదటి సంఘం. ఇది క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభమైంది. 53వ సంవత్సరంలో ఇది క్రీస్తు శకం 53లో ఇది సంఘకాలం ప్రారంభమైంది. ఇది యాహాన్ని బంధించి పద్మాసులో పడేసినప్పుడు ఆయన అక్కడ కూర్చొని రాశాడు. ఆసియా మైనర్లో ఉన్న సంఘాలుగా ఆయన రాశాడు. ఆయన 7 సంఘాలు రాశాడు. ఇది ఆయన ఎందుకు రాశాడు అనేది ఎవరికి అర్థం కాదు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఎఫేసు అనే ఒక పట్టణం ఉండేది, స్వర్ణం అనే ఒక పట్టణం ఉండేది. అవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఊర్లవి. ఆ పట్టణాలకి యాహాను రాశాడేమో అనుకున్నారు వాళ్ళు. కానీ యాహాను రాసింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేదా అక్కడ ఉన్న ప్రాంతాలకు కాదు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత జరగబోయే సంభవాల్ని యోహాను ఆత్మవశుడై రోమా ప్రభుత్వానికి, శాస్త్రులు, పరిశీలి, సదుకేలకి అర్థం కాకుండా ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయించాడు. ఇది ఎఫేసు మొదటి సంఘకాలం. ఇది క్రీస్తు శకం 53వ సంవత్సరంలో ఇది ప్రారంభమైంది ఈ సంఘకాలం. ఈ సంఘకాలం ప్రారంభమైనప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఎక్కడైనా ప్రార్థన అంటే అందరూ అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. వందనాలు బ్రదర్, ప్రేమ బ్రదర్, వందనాలు బ్రదర్, లక్ష్మణ బ్రదర్, వందనాలు చందు బ్రదర్. ఇక అన్ని పనులు వదిలేసి అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ అవసరమయ్యే ప్రతి అవసరతని ఇది నా ఇల్లు, ఇది నా సంఘము అన్నట్టుగానే వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ ఏదైనా అవసరం ఉందనుకోండి, ఏదైనా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. ఖర్చు అంటే ఎలాంటి ఖర్చు? బ్రదర్? టీలు టిఫిన్లు కాదు. ఇక్కడ సంఘం ఉన్న ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? 3,000 మంది, 4,000 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఒక్క పూట భోజనం పెట్టాలంటే 4 ఎకరాల భూమి అమ్మాలి అక్కడ. ఒక్క పూట భోజనం పెట్టాలంటేనే. అక్కడ ఎఫెసులో ఉన్నటువంటి సంఘస్థులు, ఆది సంఘం, పెంతెకోస్తు దినాన ప్రారంభమైన సంఘం కొనసాగించుకుంటూ వచ్చిన తర్వాత ఆ సంఘం యొక్క ప్రేమ ఎలా ఉండేదంటే, మొదట్లో మనకు కనబడుతున్న అపోస్తల కార్యాల విషయాలు, వారికి ఉన్న దాంట్లో ఏది తమది అని వాళ్ళు అనుకోలేదంట. వాళ్ళకున్న దాంట్లో ఏది తమది అని వాళ్ళు అక్కడ ఎవరైతే సంఘానికి భోజనానికి వచ్చేవాళ్ళో వారికి ఏం కావాలి? ఈరోజు హృదయం ప్రేరేపించబడింది. ఈరోజు నేను మన సహోదరులకు నేను భోజనం పెట్టాలనుకున్నాను. కానీ జనాభా ఎక్కువ అక్కడ. ఆయన ఏం చేసేవాడు తెలుసా? మరి నా భూమి ఉంది, ఈ పొలం, మరి నేను తర్వాత నా పిల్లలు, మరి వీళ్ళందరితో మరి భోజనం చేయాలి కదా, తర్వాత బతకాలి కదా అని ఆలోచించలేదు. ఏం చేశాడైనా? 3,000 మంది కూడా నా కుటుంబ సభ్యులే. అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న 3,000 మంది లేదా 5,000 మంది ఎంతమంది ఉన్నారు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే అనే ఒకే ఒక ఐక్యతతో, ప్రేమతో తనకున్నటువంటి భూమిని అమ్మేసి తీసుకొచ్చి సంఘంలో ఖర్చు పెట్టాడు. సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు వాళ్ళు ఏం చేయగలరో దాన్ని చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ సహవాసము, ఎక్కడ కూడిక, ఎక్కడ స్వార్థ చేయాలి అనే పని ఉంటే అక్కడికి వెళ్ళి వాడిపోయేవాళ్ళు. అలా ప్రారంభమైంది సంఘం.
సంఘము అంత ఆత్మీయంగా ప్రారంభమైన సంఘం, అంత ఐక్యతతో ప్రారంభమైన సంఘం, అంత ఉద్యమంతో ప్రారంభమైన సంఘం, అంతగా దేవుని కొరకు నిలబడిన సంఘం. కానీ ఇప్పుడు సొంత కార్యాలకు పరిమితం అయిపోయారు. సొంత కార్యాలకి పరిమితం అయిపోయారు. నికోలాయితుల క్రియలు వాళ్ళు ద్వేషిస్తున్నారు. నీలో ఒక మంచి క్వాలిఫికేషన్ ఉంది. దేవుడు చెప్తున్నాడు, నీలో చెడ్డ ఏంటి, నీలో మంచి ఏంటి, రెండు చెప్తాడు ఆయన. ఇప్పుడు ఎఫెస్ గురించి ఆయన మాట్లాడితే ఏం చెప్తున్నాడంటే, నీలో ఒకటి 3వ వచనంలో చెప్తున్నా, ఏం చెప్తున్నా చూడండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. దేవుని కోసం సహనంగా ఉన్నావు, దేవుని భారం భరించావు, దేవుని గురించి చెప్పడానికి నువ్వు ఎక్కడ ఆగిపోలేదు, అలసిపోలేదు, నువ్వు నిలబడ్డావు. అయితే నీ మీద ఒక తప్పు ఉంది. అదేంటంటే, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సంఘం మీద తప్పు మోపుతున్నాడు ప్రభు. నువ్వు దేవుని గురించి చెప్పడానికి అలసిపోవట్లేదు, సహనాన్ని కలిగి ఉన్నావు, ఎక్కడా కూడా నువ్వు దేవుని గురించి మరి ఆయన ప్రభు అని చెప్పడానికి ఎక్కడ నువ్వు ఆలోచించట్లేదు. ఏ భారమైనా నువ్వు భరించగలుగుతున్నావు, అయినా నీ మీద తప్పు మోపడుతుంది. అంతేకాకుండా నీకు క్వాలిఫికేషన్ అని చెప్తున్నాడు ప్రభు. చూడండి, ఎన్నో వచనంలో చూడండి, 6వ వచనంలో. అయితే 6వ వచనం, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, అదేంటంటే నికోలాయితుల క్రియలను ఉద్దేశించున్నావు, నేను కూడా వాటిని ఉద్దేశిస్తాను. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, నికో అంటే జయించుట, లాయితు అంటే ప్రజల పైన జయించేవాడు, అంటే ప్రజలు జయించేవాడు, అంటే ఒక కాపరి సంఘం పైన అధికారం చేయటం. నేను చెప్పింది చేయాలి నువ్వు. దేవుడు తన ప్రజల పైన ఎవరిని అధికారిగా, ఏ మానవుడిని దేవుడు అధికారిగా ఉంచలేదు. దేవుడే తన సంఘం పైన అధికారిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. దేవుడే తన సంఘం పైన నాయకుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కానీ ఈ నికోలాయితుల క్రియలు ఏవైతే ఉన్నావో సంఘంలో, వాటిని మనం ద్వేషిస్తాం. సంఘం మీద మానవ పెత్తలని మనం సహించాం. లక్ష్మణ బ్రదర్ నువ్వు కూర్చో, లక్ష్మణ బ్రదర్ నువ్వు నుంచో, నువ్వు మాట్లాడు, నువ్వు పాట పాడు, ఈ పెత్తనం మనం భరించాం. మన మీద నాయకుడు ఎవరు ఉండాలంటే పరిశుద్ధాత్మే ఉండాలి. మనందరం కూడా సహోదరులమే. కాబట్టి సంఘంలో నువ్వు వాటిని ద్వేషిస్తున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తాను. కానీ మిగతా సంఘాల్లో ఆ పరిస్థితి లేదు. పాస్టర్ ఏం చెప్పారో, సంఘ కాపరి ఏం చెప్పారో అదే చేయాలి. సంఘ కాపరి ఎలా మాట్లాడాడో దానికి లోబడాలి. సంఘ కాపరి అంటే ఇంకా వాళ్ళు ఇక దేవుని కంటే ఎక్కువగా చేస్తారు, దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు గౌరవిస్తారు. కానీ అవి నికోలాయితుల క్రియలు. నికో అంటే జయించుట, లాయితు అంటే ఎవరిని జయిస్తున్నాడు? సంఘాన్ని జయిస్తున్నాడు. నువ్వు జయించాల్సింది లోకాన్ని, సంఘాన్ని కాదు. నువ్వు పాస్టర్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు జయించాల్సిన సంఘాన్ని కాదు, లోకాన్ని జయించాలి. అది నీలో నాకు కనపడింది, ఆ మంచి క్వాలిటీ నీలో ఉంది. నేను కూడా నికోలాయితు సంఘం మీద అధికారం చేసేట వారిని నేను ద్వేషిస్తాను, సంఘం పైన జయించే వారిని ద్వేషిస్తాను. నీలో కూడా ఆ క్వాలిఫికేషన్ ఉంది. అంటే ఈ ఎఫెస్ మీద ఉన్నటువంటి తప్పు, ఈ ఎఫెస్ లో ఉన్న మంచి క్వాలిటీ, చెడ్డ క్వాలిటీ రెండు ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ. రెండు చూపించారు. నీ మీద ఒక తప్పు మోపాల్సి ఉంది, నీలో ఒక మంచి క్వాలిటీ ఉంది, రెండు చెప్పారు ప్రభు ఇక్కడ. నీలో ఉన్న తప్పు ఏంటంటే, నువ్వు నీ యొక్క మొదటి ప్రేమను కోల్పోయావు. యువర్ లాస్ట్ ద ఫస్ట్ లవ్ అని చెప్తున్నారు ప్రభు అక్కడ. నీకుండిన మొదటి ప్రేమ ఇప్పుడు నీలో లేదు. బ్రహ్నాం క్రీస్తు నమ్మినప్పుడు నీలో ఉన్న ఉజ్జీవము ఇప్పుడు నీలో లేదు. బ్రహ్నాం మరలా రెండోసారి పరిచర్లో క్రీస్తు థామస్గా వచ్చారు అని చెప్పిన ఉజ్జీవము ఇప్పుడు నీలో లేదు. కారణం ఏంటి? నువ్వు అలసిపోవట్లేదు, భారం భరిస్తున్నావు, సహనాన్ని కలిగి ఉంటున్నావు, దేవుని కోసం నిలబడే ఉంటున్నావు, కానీ నీలో మొదటి ప్రేమ లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది నీలో మొదటి ప్రేమ లేకపోతే నీ మీద భయంకరమైన తప్పు మోపడుంది. చూడండి, ఏదెన్లో ఆదాము అవ్వలు ఇద్దరు ఉన్నారు. ఏదెన్లో దేవుడు వాళ్ళిద్దరిని భార్యాభర్తగా జతపరచాలని దేవుడు అవని ఆదాముని తయారు చేశాడు. వారు ఏదెన్లో ఉన్నారు. వారిద్దరు కూడా ఏదెన్లో ఉండి
దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. సాతాను ఏం చేసిందంటే అవ్వతో పరిచయం పెంచుకుంది. ఎందుకంటే ఆదాము వైపు చూడలేకపోతుంది. ఆదాము ప్రలోభాలకి, అబద్ధాలకి లొంగేవాడు కదా ఆదాము. ఎందుకంటే ఆదాము దేవుని స్వరూపం, దేవుని పోలిక. లక్ష్మణ్ బ్రదర్ దగ్గరికి రావాలి అంటే వాడు రాలేడు. ఎందుకంటే లక్ష్మణ్ బ్రదర్ ఆదాము వలె దేవుని స్వభావము, దేవుని పోలిక ఉన్నాడు. ఆయన స్వరూపం దేవుని పోలికైన. కాబట్టి ఇంట్లో ఎవరు బలహీనలు ఉన్నారో చూస్తాడు వాడు. వాడికి దొరికే వాళ్ళు ఎవరున్నారో చూస్తాడు వాడు. అలాగే ఆదాము కుటుంబంలో ఆదాము దగ్గర రావడానికి ప్రయత్నం చేశాడు. ఆదాము దగ్గర రాలేకపోయాడు. ఆదాము కుటుంబంలో బలహీనలు ఎవరో చూశాడు. ఆదాము యొక్క కాబోయే భార్య ఇంకా భార్యగా ఇంకా స్వీకరించలేదైనా దేవుడు ఎంగేజ్మెంట్ చేశాడని చెప్తుండగా ప్రధానం మాత్రమే జరిగింది వాళ్ళిద్దరికి. ఆదాముకి కాబోయే భార్య ఆదాంతో ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క అవ్వ బలహీనంగా ఉందని గ్రహించాడో అవ్వ దగ్గర రావడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరిని సృష్టించినప్పుడు అవ్వ ప్రతిరోజు ఆదాంతో అసలు నువ్వు చాలా మంచివాడివి, దేవుడు మనందరినీ ఒక ఉన్నతమైన స్థితిలో మనం సృష్టించాడు, మనల్ని దేవుడు చాలా ఆస్వాదించాడు, ఆ ఈ విధంగా ఉండటం మనకు చాలా సంతోషంగా ఉంది, మనం ఈ విధంగా దేవుడిని ఆరాధించడం చాలా గొప్పగా ఉంది అని ప్రతిరోజు ఆదాముతో ఎక్కువగా సహవాసం చేసేటువంటి అవ్వ ఎప్పుడైతే సర్పము పరిచయం అయిందో ఆదాముతో ఉన్న సమయాన్ని తగ్గించి ఆ సమయాన్ని అంతా కూడా తీసుకొచ్చి సర్పంతో పెట్టింది. ఇంతకు ముందు ఆదామును ప్రేమించిన ప్రేమని అవ్వ ఇప్పుడు ప్రేమించలేకపోతుంది. ఇంతకు ముందు ఆదాము మీద ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఇంతకు ముందు ఆదాము మీద ఉన్న గౌరవం ఇప్పుడు లేదు. ఇంతకు ముందు ఆదాముని గౌరవించినట్లుగా, ఆదాముని పొగిడినట్లుగా, ఆదాముతో సహవాసం చేసినట్లుగా, ఆదాముకి సమయాన్ని కేటాయించినట్లుగా ఇప్పుడు కేటాయించలేకపోతుంది. ఇప్పుడు కారణం ఏంటంటే ఆమె తన స్థానంలో ఏదైతే ఆదాము స్థానంలో మరొకరిని పెట్టిందో ఇప్పుడు ఈ సమయాన్ని, ఈ గౌరవాన్ని, ఈ ప్రేమని ఇప్పుడు ఆదాముకి బదులుగా మరొకరికి ఇవ్వడం మొదలుపెట్టింది. అర్థమైంది బ్రదర్? ఆదాము యొక్క స్థానంలో మరొక వ్యక్తిని పెట్టింది తెచ్చి. ఎప్పుడైతే ఆదాము యొక్క స్థానంలో మరొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిందో ఇప్పుడు ఆదాముకి చెందాల్సిన గౌరవము, ఆదాముకి రావాల్సిన సమయము, ఆదాముకి చెందాల్సిన అవ్వ ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోయింది. అవ్వ తన యొక్క మొదటి ప్రేమను కోల్పోయింది. అవ్వ మొదటిగా ఆదామును ఎలా ప్రేమించిందో ఇప్పుడు అలా ప్రేమించలేకపోతుంది. అవ్వ ఆదాముతో మొదటిగా ఎలా సహవాసం చేసిందో ఇప్పుడు అలా చేయలేకపోతుంది. అవ్వ ఆదాముని ఎలా గౌరవించిందో ఇప్పుడు అలా గౌరవించలేకపోతుంది. దానికి గల ఒకే ఒక కారణము, మొదటి ప్రేమను కోల్పోయింది అవ్వ. ఎందుకు కోల్పోయింది? ఎందుకు మొదటి ప్రేమను కోల్పోయిందంటే ఆదాము యొక్క స్థానంలో మరొక వ్యక్తిని పెట్టింది ఆమె. మరో వ్యక్తిని చూస్తోంది. ఇప్పుడు ఆదాము చెప్పే మాటలు బోరుగా ఉంటుంది ఇప్పుడు ఆమెకి. ఇప్పుడు ప్రియమైన అని మనం ఈ పని చేద్దాం అని ఆదాము పంచుకుంటే అది నచ్చట్లేదు ఆ చెవులకి. ఇటు పక్కన ఈ సర్పం చెప్పే మాటలు చాలా వినసొంపుగా ఉన్నాయి. ఇంతకు ముందు గంటలు ఆదాంతో గడిపిన అవ్వ ఇప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా గడపలేకపోతుంది. ఎందుకంటే ఆదాం ఎప్పుడు వచ్చినా కూడా, ఆదాం ఎప్పుడు వెళ్ళినా కూడా వాక్యం అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, సహవాసం అంటున్నాడు. ఇది నచ్చట్లేదు. అటు వెళ్ళేసరికి సర్పం ఆదాం యొక్క లేని క్వాలిటీస్ ఏమైతే ఉన్నావో వాటిని అవ్వలోని చొప్పించి ఏ మాటలు ఎడలా అవ్వ ఆసక్తి కలిగిందో ఆ క్రియలు, ఆ ప్రభావం, ఆ మాటలతో అవ్వను ఆకర్షిస్తూ మొదలు పెడుతున్నాడు. నీవు నీ మొదటి ప్రేమను కోల్పోవడానికి, సోదరుడా సహోదరి, నీవు నీ యొక్క మొదటి ప్రేమను కోల్పోవడానికి సాతాను నీ దగ్గర కూడా ఇదే ప్లాన్ ఉపయోగిస్తూ ఉంటుంది. నీవు దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు మొదటిగా దేవుని ఎలా ప్రేమించావో, దేవుని కోసం ఎలా పరిగెట్టావో, దేవుని ఎలా ప్రకటించావో, దేవుని యొక్క వాక్యం అంటే ఎలా అంత గౌరవించావో, ఎలాగా నువ్వు దేవుని కోసం నిలబడ్డావో, ఈ యొక్క విషయాలన్నీ నువ్వు పక్కన పెట్టి
నువ్వు మరొక వ్యక్తికి నువ్వు స్థానం ఇస్తా ఉన్నావు. నువ్వు మరొక వ్యక్తికి ఆ గౌరవాన్ని ఇస్తున్నావు. మరొక వ్యక్తికి నువ్వు నీ ఆరాధన పంపిస్తా ఉన్నావు. మరొక వ్యక్తిని నువ్వు నీ యొక్క మరి భర్తగా నువ్వు అంగీకరిస్తా ఉన్నావు. ఇది భయంకరమైన కార్యం ఇది. మనం అనుకుంటున్నాం ఆ రోజున అవే చేసింది, అవ్వ వల్ల మొత్తం పతనం వచ్చింది అనుకున్నా కానీ అవ్వ చేసిన పనిని మరలా నేడు సంఘం చేస్తా ఉంది. మొదటి ప్రేమను కోల్పోయింది. అదే ప్రభు అంటాడు ఎఫెసుని, నీకు మీద తప్పు ఒకటి మోపవలసింది. అదేంటంటే నీ పైన ఉన్న మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. దేవుని కోసం ప్రార్థన చేయలేకపోతున్నావు. దేవుని కోసం వర్తమానం చదవలేకపోతున్నావు. దేవుని గురించి చెప్పడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నావు. దేవుని కోసం నిలబడలేకపోతున్నావు. దేవుడి పేరు చెబితే ఇంతకుముందు గంటల గంటలు ప్రార్థన చేసే నీవు, ఇంతకుముందు వర్తమానాన్ని చదివే నీవు, ఇంతకుముందు సాక్ష్యం ఇచ్చే నీవు ఇప్పుడు ఆ సమయాన్ని కేటాయించలేకపోతున్నావు. కారణము నువ్వు కోల్పోయే మొదటి ప్రేమని. మొదట నీకు దేవుని మీద ఉన్న గౌరవము, మొదట నీకున్న దేవుని మీద నీకున్న ప్రేమ నువ్వు కోల్పోయావు. ప్రభు అంటున్నారు కోల్పోవటం అంటే ఈజీ అయిన కార్యం కాదు, అది తప్పైన కార్యం చెప్తున్నారు ప్రభు. లక్ష్మణ్ బ్రదర్, మెసేజ్ వచ్చినప్పుడు నువ్వు ఎంత ఉద్యోగం ఉన్నారు? వెంటనే దేవుడు అని తెలిసినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారు? చెన్నూరు ప్రాంతంలోకి వెళ్ళి ఫ్లెక్సీలు వేసి బస్ స్టాండ్ దగ్గర గోడలు కట్టించారు. ఇప్పుడు అదే మొదటి ప్రేమ మీలో ఉందా బ్రదర్? వాళ్ళ పోస్టులు వేసి ఇంటి తిరిగి చెప్పారు, అదే మొదటి ప్రేమ మీలో ఉందా బ్రదర్? ఆ మొదటి ప్రేమ నీలో లేకపోతే నీ పైన ఒక నేరం మోపడుతోంది. నువ్వు అనుకోవచ్చు నేను సహనం కలిగి ఉన్నాను, నేను భారాన్ని భరిస్తున్నాను, నేను దేవుని కోసం నేను నిలబడుతున్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఉండాల్సిన స్థానంలో నువ్వు మరొక వ్యక్తిని పెట్టావు. అక్కడ ఆదాము ఉండాల్సిన స్థానంలో అవ్వ మరొక వ్యక్తిని పెట్టింది. ఇప్పుడు ఆదాము వాక్యం చెప్తుంటే నచ్చట్లేదు ఆమెకి, ఎనసొంపుగా లేదు, అసహనం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఆదాంతో 10 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించలేకపోతుంది. ఇప్పుడు నీవు కూడా సంఘంతో ఉండలేవు. సంఘంలోకి వచ్చేవరకు నీకు ఎక్కడ లేని టెన్షన్ నీకు అప్పుడే వస్తుంది. మందిరానికి వచ్చినప్పుడే నీకు అన్ని టెన్షన్లు వస్తాయి. మందిరానికి వచ్చినప్పుడే నీకు అన్ని గుర్తొస్తాయి. ప్రభు చెప్పారు విశ్రాంతి దినానికి ముందు సిద్ధపరిచి దినం ఉంది బ్రదర్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి బ్రదర్. విశ్రాంతి దినానికి ముందు సిద్ధపరిచి దినాన్ని దేవుడు పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు మందిరానికి రావడానికి ముందు రోజున అన్ని చక్క పెట్టుకోవాలి. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు అది పెట్టొచ్చాను, ఇక్కడ ఇది పెట్టొచ్చాను, నేను ఆ పని ఉంది, ఇప్పుడు ఇక్కడ ఈ పని ఉంది, నీ హృదయం అంతా నీవు అక్కడే ఉంటుంది. కానీ పాత్ర ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే శనివారం నీకు విశ్రాంతి దినం అయితే శుక్రవారం సిద్ధపరిచి దినం. అది అంటే నువ్వు మందిరానికి వచ్చే ముందే నీ పనులన్నీ చక్కబెట్టు. ముందు రోజే, వచ్చే ముందు కాదు, ఆ రోజు కాదు, ముందు రోజు. నేను రేపు నేను మందిరానికి వెళ్ళాలి, రేపు నేను మందిరానికి వెళ్ళాలంటే రేపు నేను చేయాల్సిన పనులు ఏమున్నాయి, నాకు ఆటంకంగా ఏముంటాయి ముందే చూసుకొని ఈ రోజే సిద్ధపరచుకోవాలి. కానీ మనకి అది ఉండదు, ఆ ప్లాన్ ఉండదు మనకి. టైంకు అక్కడ ఉదయం లేచిన దగ్గర నుంచి పని చేసుకుంటాం, మళ్ళీ 10 గంటలకు 11 వచ్చి కూర్చొని పాటలు పాడిన సేపు ఓ పాటకి చప్పట్లు కొట్టి కాసేపు ఆమె నెలలు చెప్పి అవసరమైతే మెసేజ్ టైంలో కూడా వెళ్ళిపోతాం. అది మెసేజ్ జరుగుతూనే వెళ్ళిపోతాం మనం. దానికి ఏదో పేరు పెడతాం, ఏదో ఫంక్షన్ ఉంది, లేకపోతే ఏదో అర్జెంట్ పని ఉంది, లేకపోతే సెలవు ఇవ్వలేదు, లేదా ఎక్స్ట్రా డ్యూటీ చేశారు చెప్తాం మనం. అంటే నిజంగా కొన్ని 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 పరిస్థితులు ఉంటాయి. యేసుక్రీస్తు అడిగారు వాళ్ళు, నువ్వు విశ్రాంతి ఎందుకు పని చేస్తున్నావు, వాక్యానుసారంగా చేయకూడదు కదా అని అడిగితే, ఒక ఎద్దు బురద గుంటలో పడితే నువ్వు దాన్ని చూస్తూ ఊరుకుంటావా, లాగలేవు దాన్ని, విశ్రాంతి దినం కాబట్టి నేను పని చేయను అని వదిలేస్తావా అంటే చేయొచ్చు. అలాంటి ఏదైనా ఉంటే చేయొచ్చు మనం. నీ వృత్తిలో ఏదన్నా ఇక నువ్వు వెళ్ళకపోతే జరగదు, నువ్వు లేకపోతే ఉండదు అనుకున్న ఎదిగితే వెళ్ళొచ్చు. కానీ మనం లేకపోయినా పర్వాలేదు అనుకున్న పనులకు కూడా మనం వెళ్ళిపోతుంటాం. మళ్ళీ గొప్పగా చెప్తుంటా, అబ్బా నేను మొదట ఎంత గొప్పగా ఆరాధన చేశాను, ఎంత గొప్పగా దేవుడికి సాక్షిగా ఉన్నాను, ఎంత గొప్పగా వాక్యాన్ని చదివాను నేను, ఎంత గొప్పగా వాక్యాన్ని ప్రకటించాను నేను, ఎంత గొప్పగా నేను మరి దేవుని కొత్త నామాన్ని గురించి నేను చెప్పాను అని మనం గొప్పగా చెప్తూ ఉంటాం. ఏంటి ఉపయోగం? ఓ నన్ను తిడుతూ ఉంటే సహించాను,
భారం భరించాను. ఏంటి ఉపయోగం? నువ్వు దేవునికి సమయాన్ని కేటాయించకుండా, దేవునికి ఇవ్వాల్సిన మొదటి ప్రేమని నువ్వు దేవునికి ఇవ్వకుండా, నీకు నచ్చినట్టుగా నువ్వు దేవునికి అపాయింట్మెంట్ ఇస్తావు. నువ్వు దేవుడు నీకు ఇవ్వటం కాదు అపాయింట్మెంట్. నువ్వు ఇస్తున్నావు. దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చాడు అపాయింట్మెంట్. దానిలోకి 70 వారాల్లో 69 వారాలు అయిపోయినాయి. ఒక వారానికి మధ్యలో ఆయన నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆయన తెలుసా మీకు? 70వ వారం యొక్క మధ్యలో 70వ వారం యొక్క మధ్యలో దేవుడు నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. 69.5 వారాలు అయిపోయినాయి. ఇంకా ఒక అర్ధ వారం మిగిలింది. ఈ మధ్యలో నీకు ఇచ్చాడు దేవుడు టైము. కానీ నువ్వేం చేస్తావో తెలుసా? నీవే దేవుడికి అపాయింట్మెంట్ ఇస్తావు. ప్రభా, నేను 11ంటికి వస్తాను, మళ్ళీ నేను 1 గంటకి వెళ్ళిపోతాను. నేను ఏది నీ మొదటి ప్రేమ? వాక్యం తెలుసుకున్నప్పుడు నీలో ఉన్న ఉద్యమం ఏది? వాక్యం తెలుసుకున్నప్పుడు నీలో ఉన్న కసి, నీలో ఉన్న తపన, నీలో ఉన్న ఆసక్తి ఏది? తగ్గిపోద్దా? తగ్గిపోదు బ్రదర్. పరిశుద్ధాత్మ ఒకరోజు ఒకలాగా, ఇంకో రోజు ఇంకోలా ప్రవర్తించదు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఆ ఉద్యమం ఎప్పుడు నీలో అలాగే ఉంటుంది. అది తగ్గిపోయేది కాదు. అది తగ్గిపోతుందంటే కారణం ఏంటంటే, అవ్వకి ఆదాం మీద ప్రేమ తగ్గిందంటే కారణం ఏంటంటే, ఆదాము యొక్క స్థానంలో వేరొక వ్యక్తి వచ్చాడు. అక్కడ వేరే వ్యక్తి భర్తీ చేశాడు. అక్కడ నువ్వు దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నావు అంటే, వర్తమానం చదవలేకపోతున్నావు అంటే, సంఘానికి రాలేకపోతున్నావు అంటే, నువ్వు దేవుని కోసం పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు అంటే, దేవుని మాటలు వినడానికి కూడా నీకు సమయం కుదరట్లేదంటే, నీవు దేవుని యొక్క స్థానంలో మరొక వ్యక్తిని భర్తీ చేసావు. అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు. అక్కడ అంతకుముందు ఆదాముతో గంటలు గంటలు, యుగాలు యుగాలు గడిపినటువంటి అవ్వ ఇప్పుడు గడపలేకపోతుంది. ఇప్పుడు ఆదాము చెప్పే మాటలు ఆమెకి అసహనాన్ని పుట్టిస్తున్నాయి, కోపం వచ్చేస్తుంది. ఓ, ఎప్పుడు చూసిన ప్రార్థన అంటాడు, ఎప్పుడు చూసిన దేవుడు అంటాడు, ఎప్పుడు చూసిన సంఘం అంటాడు, ఎప్పుడు చూసిన ప్రార్థన పాటలు అంటాడు. సహనం కోల్పోతుంది. ఎందుకంటే ఇటు పక్కన ఈ మాటలు చాలా ఇనుసొప్పుగా ఉంటాయి. ఇప్పుడు గంటలు గంటలు ఇంతకు ముందు వాక్యాన్ని కేటాయించిన అవ్వ, గంటలు గంటలు ఆదాంతో సమయాన్ని కేటాయించిన అవ్వ ఇప్పుడు ఆ సమయాన్ని మరొక వ్యక్తితో పంచుకుంటుంది. మొదటి ప్రేమ కోల్పోయింది. మొదటి ప్రేమ లేదు. ప్రియమైన సోదరుడా, మరి నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆయన ఏం చెప్తున్నారు చూడండి. అక్కడ ఏం చెప్తున్నారు చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, అది 5వ వచనం చదువుతున్నాను నేను. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయండి. ఇంతకు ముందు చెప్పొచ్చు, బ్రదర్ నేను మెసేజ్ బుక్ ని గంట గంట చదివండి, ఇప్పుడు చదవలేకపోతున్నాను, ఇప్పుడు నేను జారిపోయా. అయితే రిపిటెన్స్, నువ్వు మరలా తిరిగి వచ్చేయి అక్కడికి. ఓ, ఇంతకుముందు నేను ఆదివారం ప్రార్థనకి 10 గంటలకే వచ్చేవాడిని, కానీ ఇప్పుడు నాకు బస్సు లేదు, ఇప్పుడు నేను 1 గంటకి వస్తున్నా లేదా 10ంటికి వస్తున్నా. వద్దు, చెప్పొద్దు. అది 10 గంటకి నీకు అక్కడ ఏదైనా ఒక అధికారి వచ్చి నీకు ఏదైనా గొప్ప ఆశీర్వాదం ఇస్తావు, నీకు ఇది లోన్ ఇస్తావు, నీకు మంచి బండి ఇస్తావు అన్నాడు అనుకోండి, 10 గంటలకు వెళ్ళవా? నువ్వు ఉండవు అక్కడ. నువ్వు 10 గంటల కంటే ముందే ఉంటావు అక్కడ నువ్వు. కానీ ఇక్కడ దేవుడి కోసం నువ్వు తప్పించుకోవడానికి సాగు చెప్తున్నావు. ఇక్కడ నువ్వు మందిరానికి రావడానికి నీకు సాకు, ప్రార్థన చేయాలంటే సాకు, బైబిల్ చదవాలంటే సాకు, వర్తమానం చదవాలంటే సాకు, ఎవరికైనా వాక్యం చెప్పాలంటే సాకు. అప్పుడు నాకు కుదరట్లేదు బ్రదర్, చాలా బిజీగా ఉన్నాను. ఒకవేళ ఆ స్థితి నుంచి నువ్వు జారిపోతే కనుక తిరిగి వచ్చేయి. ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు తిరిగి వచ్చేయి. నువ్వు ఆ స్థితిలో ఉండదు. నువ్వు ఆ స్థితిలో ఉన్నవాడు కాదు. ఫస్ట్ నీ ప్రేమ వేరే, నీ లోకం వేరే, నీ ఆరాధన వేరే, నీ స్థితి వేరే. తిరిగి రండి. నీ మొదటి ప్రేమ దేవుడు, నీ మొదటి ఆరాధన దేవుడు, నీ మొదటి స్థానం దేవుడు. కానీ ఇప్పుడు నువ్వు ఎవరికి ఇచ్చావు స్థానాన్ని? నువ్వు కోల్పోయావు. ఒకవేళ నువ్వు జారిపోయి ఉంటే, నువ్వు కోల్పోయి ఉంటే,
దేవుడు మాట్లాడతాను ఇక్కడ, నువ్వు తిరిగి ఏ స్థితిలోంచి నువ్వు జారిపోయావో తిరిగి ఆ స్థితిలోకి వచ్చాయి. ఇంకా అవకాశం ఇచ్చాడు బ్రదర్ దేవుడు. ఇంకా 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 దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ నువ్వు జారిపోయి ఉంటే, సోదరుడు సహోదరుడు జారిపోయి ఉంటే తిరిగి వచ్చేయండి. మీరు ఆలోచించొద్దు. ఇంతకుముందు నీ స్థితి ఏదో నువ్వు ఎరిగి ఉండాలి. ఇంతకుముందు నీ స్థితి ఏంటి? మరణం లేని స్థితి. ఇంతకుముందు నీ స్థితి ఏంటి? వ్యాధులు లేని స్థితి. ఇంతకుముందు నీ స్థితి ఏంటి? దుఃఖం లేని స్థితి. శత్రువులతో నువ్వు మరి లేని స్థితి. శత్రువు లేని నీకు అసలు. ఆదాంకి ఏదైనా ఏ శత్రువు ఉన్నాడు బ్రదర్? ఏమో ఈ శత్రువు లేరు ఆదాంకి. ఆదాంకి హాని కలిగించేది ఏదో ఉంది బ్రదర్ అక్కడ? లేదు. మనం ఆ స్థితిలో జారిపోయాం. మనం తిరిగి మరలా స్థితికి రావాలి. మరలా మనం దాన్ని సంతరించుకోవాలి. క్రీస్తు యొక్క తత్వాన్ని మనం కోల్పోయాము, తిరిగి మరలా క్రీస్తు యొక్క తత్వంలోకి రావాలి. మనం మొదటి ప్రేమను మనం కోల్పోయాము, తిరిగి మరలా మొదటి ప్రేమకు మనం రావాలి. మళ్ళీ సాకులు చెప్తూ కూర్చుంటే ప్రభు చెప్తున్నారు అక్కడ. చూడండి ఏం చెప్తున్నారు చూడండి. నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అటు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. ఇది హెచ్చరిక. ఇది ఇక్కడ అక్షరార్థంగా ఉంది కదా అని మీరు అనుకోవద్దు బ్రదర్. ఇది హెచ్చరిక. నువ్వు ఎక్కడి నుంచి అయితే పడిపోయావో, ఏ ప్రేమనైతే కోల్పోయావో, ఏ స్థితినైతే కోల్పోయావో, ఏ స్థానం నుంచి అయితే నువ్వు బయటకు వచ్చావో, ఆ స్థానానికి, ఆ స్థితికి నువ్వు తిరిగి వచ్చాయి. వస్తేనే సరి. రాసింది కాబట్టి దాని తీవ్రత మనకు అర్థం కావట్లా. ప్రేమ బ్రదర్, నీకు ఇంతకుముందు మొదటి ప్రేమ నువ్వు ఒకవేళ నువ్వు జారిపోతే కనుక నువ్వు వచ్చేయి. వస్తే సరే అంటే అర్థం ఏంటి? రాకపోయావా? ఏదో ఉంది. ప్రభు హెచ్చరిక చేస్తాను ఇక్కడ. నీ మొదటి ప్రేమ నువ్వు కోల్పోయి నువ్వు కనుక జారిపోయిన స్థితిలో ఉంటే కనుక నువ్వు తిరిగి వచ్చేయి. ఇంకా సమయం ఉంది. ఇంకా దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు రాలేదా, వస్తే సరే. రాలేదా నేను చెప్తున్నా చూడండి. అట్లు నీవు అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం తీసేస్తాను నీ దగ్గర నుంచి. ఏంటి దీపస్తంభం? సంఘం. సంఘంలో నీకు స్థానం ఉండదు. అప్పుడు నీకు అధికారం ఉండదు. ఇప్పుడు పరలోకంలో నీకు అధికారం ఉండదు. అప్పుడు ఈయన నా కుమారుడు అని చెప్పడానికి నీకు 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 ఆ స్థానం కోల్పోతావు. అప్పుడు నీ దీపస్తంభం ఏదైతే ఉందో, నీ వెలుగు ఏదైతే ఉందో, నీ అధికారం ఏదైతే ఉందో, నీ స్థితి ఏదైతే ఉందో, నువ్వు దాన్ని కోల్పోతావు. మొదటి ప్రేమ నీకు లేకపోతే నువ్వు నీ స్థానాన్ని కోల్పోతావు. సంఘములో నువ్వు కోల్పోతావు. ప్రభు అంటున్నారు, నీవు ఏ స్థితిలోంచి జారిపడ్డావో తిరిగి మరలా ఆ స్థితికి వచ్చేయి. ఈ రాత్రి ప్రియమైన సోదరుడా, ఆ స్థితికి ఒకవేళ నువ్వు ఆ స్థానంలో నిలబడి ఉంటే గాడ్ బ్లెస్ యూ, సంతోషం. ఒకవేళ నీలో ఆ మొదటి ప్రేమను కోల్పోయినట్లుగా నీకు అనిపిస్తే, నీకు కనబడితే, నువ్వు వెంటనే మరలా తిరిగి వచ్చేయి. వాక్యం కోసం నిలబడు, దేవుని కోసం నిలబడు. మొదటిగా నువ్వు వాక్యాన్ని నమ్మినప్పుడు, మొదటిగా నువ్వు వాక్యాన్ని అంగీకరించినప్పుడు, మొదటిగా నువ్వు విశ్వాసం తెలుసుకున్నప్పుడు ఎంత ఉజ్జీవంగా ఉన్నావో తిరిగి మరలా ఉద్యమంలోకి వచ్చాయి. ఎంతగా నువ్వు వర్తమానం చదవగలవో, ఎంతగా దేవునికి సమయాన్ని కేటాయించగలవో, దేవుని యొక్క స్థానాన్ని దేవునికి ఇవ్వండి, వేరే వ్యక్తికి ఇవ్వద్దు. మీరు వాడు చాలా మంచి మాటలు చెప్తుంటాడు, మీకు చెవులకి ఇంపైన సువాసన కలిగిన మాటలు చెప్తూ ఉంటాడు. అందుకోసమే ఈ మాటలు తక్కువగా ఉంటాయి. సంఘంలోకి వచ్చి ఎక్కువసేపు కూర్చోాలంటే కూర్చోలేరు. అనిపిస్తుంది వాళ్ళకి, ఓ ఏంటి ఇలాగ ఎంతసేపు గంటల మెసేజ్ అనాలా, ఎన్ని గంటల మెసేజ్ అనాలా, భోజనం మానేసి అనాలా, అసహనానికి లోనైపోతుంటారు. అది అది చాలా భయంకరమైన కార్యం సోదరుడు. అది నీ యొక్క స్థితిని నువ్వు కోల్పోయినట్టుగా ఆ మాట చూపిస్తా ఉంది. నీ స్థితిని నువ్వు కోల్పోయినట్లుగా ఆ క్రియలు, ఆ ప్రవర్తన నీకు చూపిస్తుంది. హెచ్చరిక నీకు. అది నువ్వు తిరిగి వచ్చేయి. వస్తేనే సరే. నువ్వు రాలేదా, నీ దీపస్తంభం తీసేస్తా. నీ దీపస్తంభం తీసేస్తా.
సంఘంలో ఉండవు. సంఘంలో నీకు అధికారం ఉండదు. సంఘంలో నీకు దేవుని యొక్క బిడ్డగా నీకు స్థానం ఉండదు. స్థితిని నువ్వు కోల్పోతావు. ఓ ప్రియమైన సోదరుడా, ఈ రాత్రి ప్రభు ఇంకా మీకు సమయం ఇచ్చాడు. ఇంకా మనకు సమయం ఇచ్చారు. తిరిగి మరలా ఏ స్థితిలోంచి అయితే మనం జారిపోతున్నామో ఆ స్థితిలోకి. ఇంతకుముందు మన పూర్వస్థితి ఏంటి? మనం వాక్యాన్ని ఎలాగ అంగీకరించాం? వాక్యం కోసం ఎలా నిలబడ్డాం? తెల్లవార్లు వాక్యం వినడానికి ఎంత ఆసక్తిగా ఉన్నాం? ఏలియా ఉన్నారు అని చెప్తే ఎంత ఆసక్తిగా పరిగెట్టాం? ఆ వాక్యం కొరకు ఎంతగా మనం ఆ ఆసక్తిని చూపించాం. మరి ఇప్పుడు ఎంత ఏమైపోయింది ఆ ఆసక్తి? సహనం కలిగి ఉన్నావు మంచిదే, భారం భరిస్తావు మంచిదే, కానీ నీళ్ళు ఫస్ట్ లవ్ లేదు. నీ ఫస్ట్ లవ్ దేవుని మీద ఉండాలి, కానీ నువ్వు వేరే వాళ్ళకి ఇస్తున్నావు. అది నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, లేదా నీకు పురుషులు ఇంకా వేరే, లేదా నీకు స్త్రీలు వేరే, ఇంకా ఎవరైనా కావచ్చు. దేవుని యొక్క స్థానంలో వాళ్ళు పెడుతున్నావు తీసుకొచ్చి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు తీసుకొచ్చి. తిరిగి వచ్చేయండి, ఈ స్థితికి మరలా వచ్చేయండి. ఆ మొదటి ప్రేమకు మరలా తిరిగి మీరు వచ్చేయండి. ఆ మొదటి ప్రేమలో మీకు సంతోషం ఉంది. మొదటి ప్రేమలో మీకు ఆనందం ఉంది. మొదటి ప్రేమలో దేవుని యొక్క సహవాసం ఉంది. అవునా బ్రదర్? మొదటి ప్రేమ అవ్వకి ఎంత సహవాసం బ్రదర్? మొదటి ప్రేమ ఎంత ఎంత ఆత్మీయ సంబంధమైన సహవాసం ఉంది అవ్వకి, కానీ అవ్వ దాన్ని కోల్పోయింది. కారణము ఇటువైపు చెప్పే మాటలు చాలా ఇన్సొంపుగా ఉన్నాయి, చాలా ఆసక్తిగా ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. గంటల గంటల సమయాన్ని ఇప్పుడు ఇటే కేటాయిస్తుంది. అవ్వకు అర్థం కాలేదు. ఆదాం ఎంతో మదన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు ఆదాము. అయ్యో, నాతో ఉండాల్సిన నాకు ప్రియమైన హని నాతో ఉండలేకపోతుంది, నాతో సమయం కేటాయించలేకపోతుంది. చూడగలుగుతున్నాడు, తెలుసుకోగలుగుతున్నాడు, కానీ ఎన్ని చెప్పినా కూడా అటువైపు ఉన్న మాటలే అట్రాక్షన్గా ఉన్నాయి. లోకం చెప్పే మాటలే అట్రాక్షన్గా ఉన్నాయి. ఆ మరొక వ్యక్తి చెప్పే మాటలే అద్భుతంగా కనపడుతున్నాయి. ఆకర్షణ. నువ్వు సంఘాన్ని మానేసేయి, దేవుడు దూరం అయిపో, ఈ దేవుడు మంచివాడు కదని చెప్పట్లేదు సాతాను. మన దేవుడిని యెహోవా నీకేమని చెప్పారా? ఎక్కడ కూడా వాడు నీకు దొరకడు బ్రదర్. నువ్వు ఆత్మ సంబంధంగా కనుక నువ్వు చూడకపోతే వాడు నువ్వు పట్టుకోవడం కష్టం. 2000 సంవత్సరాలు వాడు సంఘాన్ని మోసం చేశాడు. పరిశుద్ధాత్మ వచ్చి సర్వసత్యాన్ని బోధించే వరకు 2000 సంవత్సరాలు వాడు సంఘాన్ని బోధించాడు. మొదటి ముద్రలో తెల్లగోర మీద వస్తే అందరూ అనుకున్నారు క్రీస్తు అనుకున్నారు. అందరూ 2000 సంవత్సరాలు అందరూ క్రీస్తు అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ క్రీస్తు వినవ రూపంలోకి వచ్చి ముద్ర పగలగొట్టి వాడు క్రీస్తు గాడు, వాడు నికోలాయితు, వాడు సంఘం పైన అధికారం పొందుకుంటూ జయశాలిగా వెళ్తున్నాడు వాడు అని చెప్పేదాకా వాడు దొరకలేదు. వాడు బయలుపడే వరకు కూడా వాడు అభిషేకపడిన కెరూబుల వరకు కనబడుతున్నాడు. వాడెవరో బయలుపడేదాకా కూడా, బయలుపడే క్షణం వరకు కూడా వాడు అభిషేకం పొందిన వాడు. కానీ క్రీస్తే అభిషేకం అంటే ఎవరంటే క్రీస్తులే కనపడుతున్నాడు. వాడు దొరకలేదు. వాడు అవ్వ కూడా ఆ మాటలన్నీ ఎలా అనిపించింది అంటే చాలా గొప్పగా అనిపించింది, చాలా అట్రాక్షన్గా అనిపించింది. కాబట్టి ఆదాం యొక్క సమయాన్ని, ఆదాం యొక్క ప్రేమను, ఆదాం యొక్క ఐక్యతను, ఆదాంతో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క అనుభవాన్ని ఇవన్నీ తీసుకుని పోయి పక్కన పెట్టింది, మార్చేసింది. చూడండి, చివరికి ఆ స్థితి ఏమైపోయింది చూడండి. అవ్వ తన యొక్క దీపస్తంభాన్ని కోల్పోవలసి వచ్చింది. అవ్వ ఏదేనిలో ఉండే గొప్ప ధన్యతని, భాగ్యాన్ని కోల్పోవలసి వచ్చింది. అవ్వ అప్పటి వరకు లేని స్థితిని పొందుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు మరణం లేదు, మరణం పొందుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు దుఃఖం లేదు, దుఃఖం పొందుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు వాళ్ళు ఆహారం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు ఆహారం తెచ్చుకోవాల్సిన పని లేదు వాళ్ళకి. కానీ ఇప్పటి నుంచి ఆహారం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు వాళ్ళు పిల్లల్ని వేదన పడి బిడ్డలకి కావాల్సిన పని లేదు అవ్వకి, కానీ ఇప్పుడు వేదన పడాల్సి వస్తుంది.
అంటే ఆ పిల్లలకి అనే సమయంలో వాళ్ళు చనిపోయినా చనిపోవచ్చు. ఒక జన్మనిచ్చి ఇంకొక ప్రాణాన్ని కోల్పోవటం. ఎందుకు అవ్వ యొక్క ఆ పరిస్థితికి వచ్చిందంటే ఒకే ఒక కారణం ఏంటంటే ఆమె మొదటి ప్రేమను కోల్పోయింది. దేవునికి ఇచ్చే సమయాన్ని కోల్పోయింది. దేవునితో మాట్లాడే అనుభవాన్ని కోల్పోయింది. అది చాలా భయంకరమైన నేరం. నింద నింద బ్రదర్ అది. చాలా భయంకరమైన నింద అది. ప్రియమైన సోదరుడా, మీరు మీ మొదటి ప్రేమను కోల్పోవద్దు. ఒకళ్ళు కోల్పోయారా, ఇప్పుడే తిరిగి వచ్చేయండి. దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో మరొక వ్యక్తిని మీరు పెట్టొద్దు. మీకు అనిపిస్తుంది, అబ్బా ఇంత ముందు నేను దేవుని కోసం అసలు నేను ఎంత బాగా మొత్తం చదివి ఉన్న బ్రదర్, ఇంత ముందు గంటల గంటలు మెసేజ్ చదివేవాడిని, ప్రార్థన చేసేవాడిని. కానీ నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, నా సమయం అంతా అటు వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి నా మనసులోకి వచ్చాడు, నా ఆలోచనలు అటే వెళ్ళిపోతున్నాయి. అది జారిపోయిన స్థితి, అది పడిపోయిన స్థితి. అది ఏదైతే నువ్వు మెసేజ్ తెలుసుకున్నప్పుడు ఎంత ఉజ్జీవంగా ప్రభువుని ఆరాధించావో, నీ సమయాన్ని వర్తమానం చదవట్లో, ప్రేమించట్లో, సహోదరులతో కలిసి దేవుణ్ణి ఆరాధించడంలో, సహోదరులతో కలుసుకోవడానికి ఎంత ఆరాటపడ్డావో, అది మరలా నువ్వు తిరిగి పొందుకోండి. నీ ఆలోచనలో దేవుడే ఉండాలి. నీ సృష్టికర్తనే ఆలోచించాలి. లోక సంబంధం ఆలోచించవచ్చు, నీకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు ఆలోచించవచ్చు. కానీ నీ ముందు పెట్టబడిన సాక్ష్యాన్ని చూడండి. నీ ముందు ఒక సాక్ష్యం ఉంది, ఏదేం లోప. ఆదాం ఆపలేదు. ఆదాం నాకు స్థానం, నాకు ఎందుకు నువ్వు నాకు టైం ఇవ్వు, నాకెందుకు నువ్వు గౌరవం ఇవ్వు, నా మాట నువ్వు ఎందుకు గౌరవించు, నువ్వు నాతో ఇంతకుముందు నా దగ్గర గంటల గంటలు కూర్చొని మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు నువ్వు వెళ్ళిపోయి అటు వెళ్ళి పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు అని ఆదాం ఏమి ఆమెను ఇబ్బంది పెట్టలేదు. ప్రభు కూడా నిన్నేమి ఇబ్బంది పెట్టాడు, నీకు స్పేషల్ ఇచ్చాడు ఆయన. కానీ దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది మనకు ఒక సాక్ష్యం ఉంది అక్కడ, ఒక విట్నెస్ ఉంది అక్కడ. నీ మొదటి ప్రేమ నువ్వు కోల్పోతే, నువ్వు దేవుని యొక్క స్థానాన్ని వేరే వాళ్ళకి ఇస్తే, నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన వేరే వాళ్ళకి పంపిస్తే, దాని యొక్క తీవ్రత, ఆ పరిమాణాలు ఎలా ఉంటాయి అనేది ఒక విట్నెస్ ఉంది బైబిల్లో. అనేక ఉన్నాయి, ఒకటి కాదు. ఏదైనా ఉంది ఒకటి, ఏదైనా ఉంది ఒకటి. ఆ మొదటి ప్రేమ నువ్వు కోల్పోకూడదు. ప్రభు ఇంకా పిలుస్తున్నారు. ఒకవేళ నువ్వు కోల్పోయి ఉంటే కనుక, నీవు మొదటిగా ఏ క్రియలు జారిపోతావో నువ్వు మరలా తిరిగి ఆ క్రియలోకి వచ్చేయి. వస్తావా సరే, ఇది బతుమాలని కాదు, ఇది హెచ్చరిక. ఇది చివరి హెచ్చరిక సంఘానికి. నువ్వు వస్తావా సరే, లేదా నీ దీపస్తంభాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తాను. అవ్వ యొక్క దీపస్తంభం దేవుడు తీసేశాడు, అధికారం తీసేశాడు, స్థానాన్ని తీసేశాడు. ఇంతకు మునుపెన్నడూ లేని ఒక కొత్త అనుభవాన్ని ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు తన తన ప్రాంతంలో తనే పరదేశి అయిపోయింది. ఇప్పుడు ఆ ఏదేళ్ళలో ఉండే అర్హత లేకుండా పోయింది. ఇప్పుడు ఆమెకి నిత్య జీవిగా ఉండే అర్హత లేకుండా కోల్పోయింది ఆమె. ఆదాము తెలుసు ఉన్నా కూడా ఆదాము ఆమె ఖండించలేదు, స్వేచ్ఛనిచ్చాడు. ఆదాము యొక్క సమయాన్ని, ఆదాము యొక్క ప్రేమను, ఆదాము యొక్క గౌరవాన్ని తీసుకెళ్లి వేరే వ్యక్తుల చేతిలో పెట్టి, చివరికి ఆమె పొందుకున్నటువంటి బహుమానం ఏంటి అంటే శాపం. వేదనతో నువ్వు పిల్లలు కనాలి. పురుషుడు నీ మీద ఏలుబడి చేస్తాడు, పురుషుడు నీ పైన ఏలుబడి ఉంటాడు. అప్పటివరకు ఆమె ఈక్వల్, అందరూ ఇద్దరు సమానమే దేవుని దృష్టిలో. అక్కడ ఎప్పుడు పురుషుడు స్త్రీ పైన పెత్తనం వచ్చింది అంటే, అవ్వ మొదటి ప్రేమను కోల్పోయిన తర్వాతే ఆమె పైన పురుషుని యొక్క ఆధిపత్యం వచ్చింది. అంతకుముందు ఈక్వలే లేదు. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మీరు మీ మొదటి ప్రేమను కోల్పోవద్దు. సంఘము మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు ఎంత ఉద్యమంగా ప్రారంభమైంది. తమకున్న వాటిలో ఏది తమది అని అనుకోనే విధంగా వాళ్ళు ప్రభుని ఆరాధించారు. ఎక్కడ ఆరాధన ఉంటే అక్కడికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ప్రతి ఎడతెగక ఇంటింటా వాళ్ళు ఆరాధన జరిగించారు. ఇంటింటా రొట్టె పుచ్చుకొనుసు వాళ్ళు ప్రభుని ఆరాధించారు వాళ్ళు. కానీ
వాళ్ళు ఏమైపోయారు? పడిపోయారు వాళ్ళు. సంఘంలోకి ఆచారాలు వచ్చేసినాయి, సంఘంలోకి సిద్ధాంతాలు వచ్చేసినాయి, సంఘంలో మునిపెన్నడూ చూడలేని ఒక వింతైన కార్యాలు జరుగుతున్న సంఘంలో, మునిపెన్నడూ జరిగిన సంగతులు సంఘంలో జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రభు చెప్తున్నారు ఎఫెసులో, నీ మీద ఒక్క నింద మోపాల్సి ఉంది, అది సరి చేసుకుంటే సరే. ఒక్క నిందే, అన్ని బాగానే ఉన్నాయి. ఎఫ్ఎస్ యొక్క క్వాలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి బ్రదర్, అన్ని బాగానే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒకటో వచ్చిన చదవండి ఒకసారి, ఎవరైనా చదవండి బ్రదర్. ఇప్పుడు లక్ష్మణ చదవండి 2:1. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహవాసమును నీ నెరుగుదును. సహనం, నీ సహనమును, నీ సహనమును నీ సహనమును నెరుగుదును. నీవు దుష్టులను సహింప లేవనియో చూడండి ఎఫెస్ యొక్క క్వాలిటీస్ చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి. చూడండి దేవుడు చెప్తున్నారు ఇవి మళ్ళీ, దేవుడే మళ్ళీ ఆ సంఘం గురించి మాట్లాడుతున్నారు. ఎలాంటిది సంఘము? నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నాకు తెలుసు. నీ క్రియల గురించి నాకు తెలుసు, నీ కష్టం, నువ్వు ఎంత కష్టపడవు నాకు తెలుసు, నువ్వు ఎంత సహనంగా ఉంటావో నాకు తెలుసు. నీవు దుష్టులను సహింపలేవు, దుష్టులకు దూరంగా ఉంటావు. వాళ్ళు నీ దగ్గరికి వస్తే వాళ్ళతో నువ్వు ఉండలేవు. మంచి క్వాలిటీ కదా, కష్టపడతావు, సహనంగా ఉంటావు, మంచి క్రియలు కలిగి ఉంటావు. అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొందువచ్చు. సంఘంలోకి ఎవరైనా వచ్చి మెసేజ్ చెప్పారు అనుకో, నువ్వు వాళ్ళు చెప్పే మెసేజ్ని బట్టి నువ్వు చెప్పేస్తావు, బ్రదర్ వీళ్ళు అపోస్తులు కాదు అని చెప్పేస్తావు. ఆ క్వాలిటీస్ కూడా నీలో ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఆత్మ లేదు, వీళ్ళు చెప్పే మెసేజ్ వాక్యానుసారంగా లేదు, వీళ్ళు చెప్పే మెసేజ్లో ఆత్మీయత లేదు అని పట్టేస్తావు నువ్వు. ఆ శక్తి నీలో దేవుడు, ఆ ఆత్మీయతను దేవుడు నీలో పెట్టారు. క్రియలు మంచివే, కష్టం ఉంది, సహనం ఉంది, దుస్తులు సహించలేవు, దొంగ అపోస్తులను పట్టేసుకుంటాం. ఎంత గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి బ్రదర్. అయినా కూడా యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. నీవు నీ యొక్క మొదటి ప్రేమను కోల్పోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన మొదటి ప్రేమ అది ఎంతో గొప్పది బ్రదర్. అవ్వ కోల్పోయింది, సహవాసం చేయలేకపోతుంది ఆదంతో. ఎవరొస్తున్నారా సంఘానికి వచ్చినప్పుడు కూడా దేవుని మాటలు వినడానికి కూడా వాడు నీ యొక్క హృదయాన్ని వాడు చేస్తూ ఉంటాడు, లోకం వైపు చూపిస్తూ ఉంటాడు. ఆ మాటలు వినసొంపుగా ఉంటాయి, ఆ సహవాసం వినసొంపుగా ఉంటుంది, ఆ పరిచయాలు కొత్తగా ఉంటాయి. ఇక్కడ సహోదరులతో కలిసి ప్రభువుని ఆరాధించే సమయం కన్నా అక్కడ బయట పనికిరాని మాటలు, పనికిరాని సహవాసాలు గొప్పగా అనిపిస్తాయి. తిరిగి వచ్చేయండి. వచ్చావా సరే ఆ రోజున ఎంత గొప్పగా ఆరాధించే బ్రదర్. నేను లైక్ ఆ రోజున నేను సంఘం అంటే అసలు నేను 10ంటికి వచ్చాను బ్రదరు. అప్పుడు నేను అసలు పాట గొప్పగా పాడేవాడిని బ్రదరు. అసలు అప్పుడు నేను బైబిలే చదివాను బ్రదరు. మరలా ఆ స్థితి రా. నువ్వు ఏ స్థితి గురించి జారిపోయావో ఆ స్థితిలోకి తిరిగి మరలా వచ్చేయండి. రాకపోతే నీ దగ్గర నుంచి నీ దీపస్తంభాన్ని దేవుడు తీసేయబోతున్నాడు. అవ్వ తన యొక్క జీవాన్ని కోల్పోయింది, అవ్వ అధికారాన్ని కోల్పోయింది, దేవునితో సహవాసాన్ని కోల్పోయింది. తిరిగి మొదటి ప్రేమను కోల్పోవటం వల్ల కోల్పోయింది మొదటి ప్రేమ కాదు. అవ్వ కోల్పోయింది మొదటి ప్రేమ కాదు. అవ్వ కోల్పోయింది దేవునితో సహవాసం కోల్పోయింది.
అవ్వ కోల్పోయింది జీవాన్ని కోల్పోయింది. అవ్వ కోల్పోయింది దేవుని యొక్క సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోయింది. దేవుని యొక్క సన్నిధిలో జీవించే భాగ్యాన్ని కోల్పోయింది. మొదటి ప్రేమను కాదు కోల్పోయింది. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా మీ యొక్క మొదటి ప్రేమను కోల్పోవద్దు. కోల్పోయి ఉంటే వెంటనే వచ్చేయండి. వస్తేనే సరే, వస్తేనే సరే. ఇప్పుడు మీ మీ దీపస్తంభాన్ని దేవుడు సరి చేసుకోకపోతే అక్కడ తొలగించే సమయంలో ఉన్నాం మనం. చూడండి, సొలొమోను ఎంత గొప్పగా నడిపించాడు సంఘాన్ని. సొలొమోను ఎంత గొప్పగా నడిపించాడు బ్రదర్. సొలొమోను కంటే ముందుగా తన అన్నలు ఆ దావీదు యొక్క సింహాసనం లాక్కోవాలని ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశాడు? నాతాను ప్రవక్తను పంపించి, బత్షెబాను పంపించి, ముసలివాడైపోయిన దావీదు మంచంలో ఉంటే, అయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నీ కుమారుని నేను సింహాసనం కూర్చోబెడుతున్నా, నాకు మాట ఇచ్చావు కదా. నాతాను ప్రవక్త పంపించాడు. వీళ్ళు అడుగు, నీకు మాట ఇచ్చాడు ఆయన, పంపించాడు నాతాను ప్రవక్త. బత్షెబా వెళ్ళి అడుగుతుంది దావీదుని, అయ్యా నాకు మాట ఇచ్చావు కదా. అవును, నేను నీకు మాట ఇచ్చాను, నీ కుమారుడే, నీ ద్వారా వచ్చిన కుమారుడే రాజు అవుతాడు. లేదు, ఇప్పుడు అదోనియా తన రాజుగా ఆయన ప్రకటించుకుంటున్నాడు. తన ముందు రథాలను పెట్టుకున్నాడు, 50 మందిని మనుషులు పెట్టుకున్నాడు. చిరంజీవి కూరలు నుంచి పెట్టించుకున్నాడు ఆయన. కూరలు పెట్టించుకున్నాడు ఆయన. చిరంజీవి ఒకరిగా కానీ కొంతమంది పరిగెడతా ఉన్నారు ఆయన ముందు, కూలీలు కావాలి వాళ్ళకి. నిజమేనండి, కూలీలు కావాలి పాస్టర్లకి. ఒక ఆయన చెప్తున్నాడు, నేను వస్తూ ఉంటే నన్ను మీరు అందరూ కూడా రాజు ఈ పాస్టర్ గారి పేరు చెప్పి ఆయన పొగడాలంట. దాని కూలీలు అదోనియాలు వాళ్ళు అందరూ కూడా, సంఘంలో అదోనియాలు వాళ్ళు. ఎందుకంటే అతనికి తనకి తానుగా రాజుగారిని ప్రకటించుకున్నాడు అదోనియా. కానీ సొలొమోను నేను రాజుని చెప్పుకోలేదు. దేవుడు సొలొమోను ఎన్నుకున్నాడు. కాబట్టి నాతాను ప్రవక్తని పంపించి, నాతాను ద్వారా బత్షెబా దగ్గరికి వెళ్ళి, బత్షెబా వెళ్ళి దావీదుని అడిగితే దావీదు చెప్పాడు, అదోనియా ఎవరు, అతనికి ఎందుకు కుదరదు, సమయంలోనే మీరు సొలొమోన్నే మీరు రాజుగా చేయండి అని పంపించాడు. సాదోకుని, నాతాన్ని, వీళ్ళందరిని పంపించి తన గాడిద నుంచి పంపించాడు. ఇదిగో నా గాడిద మీద ఎక్కించి తీసుకెళ్ళండి. దావీదు గాడిద మీద కూర్చోబెట్టి తీసుకెళ్లారు. అది సొలొమోను గాడిది కాదు, అది ఎవరిదా గాడిది? దావీదు గాడిది. దేవుడు ఎక్కడ కూడా తన యొక్క వర్తమానాన్ని తప్పించలేదు. సొలొమోను కూర్చున్న గాడిద ఎవరిది అంటే దావీదు గాడిది. క్రీస్తు బెండని కూర్చున్న గాడిద ఎవరిది? యేసుక్రీస్తు గాడి కూర్చున్న గాడిద అది. అది క్రీస్తు థామస్ గారు కూర్చున్న గాడిద ఎక్కడిది? అది యేసుక్రీస్తు కూర్చున్న గాడిద. అది ఏళ్ళ గాడిదలు కావయి, అది ఏళ్ళ వర్తమానాలు కావయి, ఏళ్ళ పరిచర్య కాదు, అది అక్కడి నుంచి వచ్చే పరిచర్య. అది ఇక్కడ అదోనియా కాదు రాజు, నేను సొలొమోను రాజుగా చేస్తాను దావీదు చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి దావీదుని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించి తీసుకుంటూ వెళ్ళి గీహోను అనే ప్రాంతానికి తీసుకొచ్చి దావీదుని అభిషేకం చేసి, పట్టాభిషేకం చేసి రాజుని చేశారు. దావీదు వెంటనే పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. సరే, సొలొమోను వెంటనే పట్టాభిషేకం పొంది సొలొమోను పరిపాలన ప్రారంభం చేశాడు. దేవుని కోసం మందిరం కట్టాడు. తన కోసం ఒక ఇల్లు కట్టుకున్నాడు. దేవుని కోసం, తన భార్య కోసం ఇల్లు కట్టాడు. తన కోసం మందిరం కట్టుకున్నాడు. సొలొమోను కట్టాడా బ్రదర్? సొలొమోను కట్టాడా? తన భార్య కోసం సూపర్ చేసిన కట్టాడా? తన కోసం కట్టుకున్నాడా? అమెరికా నుంచి ఇండియా కోసం శరీరం కట్టుకున్నాడా? దేవుని మందిరాన్ని కట్టాడు, తన కోసం ఇల్లు కట్టాడు సొలొమోను. కట్టి పరిపాలన చేసి అక్కడ ఆ మందిర ప్రతిష్ట రోజున 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే మునుపెన్నడూ దిగినటువంటి షకీనా మహిమ, ఇజ్రాయేల్ మునుపెన్నడూ చూడనటువంటి ఆ గ్లోరీ వాళ్ళతోనే ఉంది. వాళ్ళే మోసుకుంటూ వెళ్ళారు. కానీ ఇంతకు మునుపెన్నడూ చూడనటువంటి గ్లోరీ, ఆ మహిమ ఈ మందిరం మీద దిగొచ్చింది.
బైబిల్ రాయబడి ఉంది, యాజకులు సహితం కూడా లోపలికి వెళ్ళలేనంతగా ఉంది లోపల ఆ గ్లోరీ, ఆ వెలుగు, ఆ ఆ మహిమలో వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అంత తేజస్సుగా ఉంది అది, అంత గొప్పగా ఆ మహిమ దిగి వచ్చింది. యాజకులు లోపల సేవ చేయడానికి లోపలికి వెళ్ళలేకపోయారు ఆ వెలుగులో, అంత ఆ తేజస్సులో, అంతగా దిగి వచ్చింది. అక్కడ మోకరించి అడిగాడు ఆయన, దేవుడు సొలొమోను మందిరానికి ఎదురుగా మోకరించి అడిగాడు, అయ్యా నేను అడగకుండానే నా తండ్రి ద్వారా నా తండ్రి సింహాసనం నాకు ఇచ్చావు, నీకేం కావాలో అడుగుమని చెప్పారు దేవుడు. సొలొమోను పేరు ప్రఖ్యాతులు ఆస్తులు అంతస్తులు ఏం అడగలేదు. నేను అడగకుండానే సింహాసనం ఇచ్చారు, నేను అడగకుండానే నా తండ్రి యొక్క రాజ్యాన్ని నాకు ఇచ్చారు, కాబట్టి ఈ ప్రజల్ని న్యాయబద్ధంగా పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వమని అడిగాడు ఆయన. అది సొలొమోను యొక్క మొదటి ప్రేమ. సొలొమోను యొక్క మొదటి ప్రేమ అది. ఈ దేవుని ప్రజల్ని న్యాయబద్ధంగా పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడిగాడు ఆయన. దేవుడు ఇచ్చాడు. ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే, భూ దిగంతముల నుండి సొలొమోనుని ఒక్కసారి చూస్తే చాలు, ఒక్కసారి కలుద్దాం అని సొలొమోను యొక్క తీర్పులు ఒక అద్భుతమైన కళాఖండాలుగా మీరు నిలిచిపోయినాయి. ఆయన చెప్పే తీర్పులు కానీ, ఆయన మాటలు కానీ, అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు సొలొమోనుకి. అది దేవుడు అంటే అంత గౌరవం ఉంది. మొదటిగా సింహాసనం కూర్చున్నప్పుడు అంత గౌరవం ఉంది మొదటిగా సొలొమోనుకి. అంతగా ఆరాధించాడు. ఆయన ప్రార్థన చేస్తే షెకినా గ్లోరీ దిగొచ్చింది. యాజకులు సైతము లోపలికి వెళ్ళలేనంత గ్లోరీ దిగొచ్చింది. బైబిల్లో రాయబడింది, ఏ శత్రువు లేడు సొలొమోనుకి. సొలొమోనుకి శత్రువులు లేరు. కానీ నిదానంగా సొలొమోను యొక్క మనసుని కొంతమంది వ్యక్తులు మార్చేశారు. వాళ్ళు ఎవరై అంటే, తను ఎవరినైతే తెచ్చి ప్రేమించి తెచ్చి ఇంట్లో పెట్టి భార్యలుగా కూర్చోబెట్టుకున్నాడో ఆ భార్యలు సొలొమోను యొక్క హృదయాన్ని మార్చేశారు. సొలొమోను యొక్క మనస్సుని మార్చేశారు, తిప్పేశారండి. బైబిల్ రాయబడింది. వారు సొలొమోను యొక్క మనస్సును త్రిప్పివేయటం వల్ల, హృదయాన్ని తిప్పేయటం వల్ల సొలొమోను ఏం చేస్తాడు? స్తంభాన్ని, హిందూ ఆరాధన, విగ్రహారాధన, వాళ్ళని సంతృప్తి పరచడం కోసం, వాళ్ళని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని వాళ్ళ ముందు తను చూపించుకోవడం కోసం, తన భార్యల్ని సంతృప్తిపరచడం కోసం సొలొమోను మొదటి ప్రేమ అంత గొప్పగా ఆరాధన చేసిన ప్రభు కోసం, అంత గొప్పగా నిలబడిన సొలొమోను ఆ మొదటి ప్రేమను కోల్పోయాడు. దేనికోసమే అంటే, తన చుట్టూ ఉన్న వారిని నేను మేము ప్రేమిస్తున్నా అని చెప్పడం కోసం, మీరంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పడం కోసం, వారి ముఖాల్లో సంతోషం చూడటం కోసం దేవుని యొక్క స్థానాన్ని దూరం పెట్టి ఆ స్థానంలో అన్ని దేవతలు పెట్టాడు. ఉన్నత స్తంభాల మీద మందిరాలు కట్టించాడు, గోపురాలు కట్టించాడు. కోల్పోయాడు మొదటి ప్రేమని. చివరికి దేవుడు తన చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని చెప్తున్నాడు ఆయన, నేను నీ చేతుల నుంచి రాజ్యాన్ని తీసేస్తాను నేను. తీసేసాడు దేవుడు తన సంత చేతిలో రాజ్యం తీశాడు. తీసుకెళ్ళి యెరోబోము చేతిలో పెట్టాడు ఆయన. దావీదుకి ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చాడు 2 గోత్రాలను. మొదటి ప్రేమను కోల్పోయాడు బ్రదర్. అంత గొప్ప ఎవరో కూర్చోవలసిన సింహాసనాన్ని నాతాను యొక్క హృదయాన్ని ప్రేరేపించి బత్షెబను పంపించి దావీదు తన గాడిదనిచ్చి పంపించి ఊగిచ్చి నా కుమారుని అభిషేకించి రాజుగా కూర్చోబెట్టినని చెప్పి సాధుకుని, యాజకుని, అభిని అందరిని పంపించి దావీదు తన కుమారుడు రాజుగా అభిషేకిస్తే, సొలొమోను మందిరాన్ని కట్టించి దేవుడు నిలబడి ప్రార్థన చేసి, నాకు లోకంలో అంతస్తు నాకు ఏమవుతుంది ప్రభా కావాలి అని అడిగిన సొలొమోను, బైబిల్లో రాయబడింది, సొలొమోను పన్ను భారం మోపాడు ప్రజల మీద, అధిక భారం మోపాడు. వెండి ఎన్నిక లేనంత వెండిని సేకరించాడు.
దేవుడు ముందే చెప్పాడు, అసలు వెండి బంగారం జోలికి నువ్వు వెళ్ళొద్దని చెప్పి దేవుడు. ఈ ఎన్నికైనంత వెండి అసలు బంగారం పోగు చేసాడు. మొదటి ప్రేమను కోల్పోయాడు సొలొమోన్. దేవుడు ఆ యొక్క దీపస్తంభాన్ని తొలగించాడు, అక్కడ స్థితిలో ఉన్న అధికారం తీసాడు. సంతానానికి అధికారం లేకుండా తీసాడు ఆయన. మిగతా అన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతిలో పెట్టాడు దేవుడు. మిమ్మల్ని సోదరులారా, మీరు దేనికి ఎవరిని సంతృప్తిపరచాలని, సంతోషపరచాలని మీరు దేవుని యొక్క ప్రేమను మీరు కోల్పోతున్నారు? దేవునికి ఇవ్వాల్సిన మొదటి ప్రేమ వేరేవారికి మీరు ఎందుకు ఇస్తున్నారు? దేవునికి చెందాల్సిన ఆరాధన మీరు ఎవరికి మీరు చెల్లిస్తున్నారు? ఇది చాలా భయంకరమైన కార్యం. అది ప్రభు చెప్తున్నారు, మొదటి ప్రేమను కోల్పోయావు సోదరుడా, సహోదరి. నువ్వు మొదట వర్తమానం తెలిసినప్పుడు నీలో ఉన్న ఉద్యమం దేవుడి కోసం అని నువ్వు మొదటిగా ఉన్న ఆ ఆసక్తి, ఆ ఆరాధన ఉద్యమం నీలో ఉందా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. దాన్ని ఎవరు భర్తీ చేస్తున్నారు? దాన్ని ఎవరు లాగేస్తున్నారు? అది చాలా ప్రాముఖ్యం. నువ్వు పరిస్థితి చేసుకోవాలి. నువ్వు సరి చేసుకోవాలని ప్రభు చెప్తున్నారు. సరి చేసుకుంటేనే సరి, సరి చేసుకుంటేనే సరి. లేదా నీ స్థానంలో నీ యొద్ద నుండి నీ దీపం తొలగించేస్తాను. నేను ఎంత మంచి క్రియలు నీలో. నువ్వు అపోస్తుల్ని దొంగ అపోస్తుల్ని పట్టుకుంటావు, క్రియలు వంటి ఉంటాయి, సహనాన్ని కలిగి ఉంటావు, అన్నీ ఉంటాయి నీలో. ప్రేమ ఉండదు, కానీ ప్రేమ ఉండదు. సహోదరి యొక్క అవసరం నీ అవసరంగా చూడలేవు, అని నాకు ఎందుకు అనుకుంటావు. దేవుడు ఇస్తారని దేవుడికి ఇవ్వు. వర్తమానం చదవాల్సిన సమయాన్ని వర్తమానం ఇవ్వు. సమయం దొంగిలిస్తావు. ఇది చాలా భయంకరమైన కార్యం సోదరుడా. ఈ రాత్రికాల సమయంలో మీరు కోల్పోయిన మొదటి ప్రేమను మరలా మీరు పొందుకోండి. మీరు ఏదైతే కోల్పోయారో ఆ మొదటి ప్రేమను మరలా మీరు పొందుకోండి. లేదంటే మీ దీపస్తంభాన్ని దేవుడు దీపస్తంభము, సంఘంలో నీకున్న అధికారము, సంఘంలో నీకున్న ఆధిక్యత, సంఘంలో నీకు ఇచ్చిన గొప్ప ధన్యత, నీకు అధికారము, నీ జీవము సమస్తాన్ని కోల్పోతావు. నీ దీపస్తంభాన్ని కోల్పోవటం ఉండదు అంటే నువ్వు సమస్తాన్ని కోల్పోతావు. అవ్వ ఎలాగైతే సమస్తాన్ని కోల్పోదో నువ్వు సమస్తాన్ని కోల్పోతావు. అవ్వ ఎలాగైతే గెంటి వేయబడిందో నువ్వు గెంటి వేయబడతావు. ఈ రాత్రికాల సమయంలో మీరు మరి ప్రతి ఒక్కరు కూడా భయభక్తులతో, ఇంకా ప్రభు ఎప్పుడు ఎల్లప్పుడూ మనతో వాదించడైనా ఇప్పుడు వస్తేనే సరే, నువ్వు మారుమనసు పొందుకుని వచ్చి నీ మొదటి ప్రేమను నిలబడితేనే సరే, లేదంటే నువ్వు గింటి వేయబడతావు, తుడిసివేయబడతావు, జీవాన్ని కోల్పోతావు, ఏదో నుంచి బయటకు వెళ్ళిపోతావు. నీ సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు? సోదరుడా, ఎవరో సహోదరి, నీ సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు? నీ ఆలోచనలో ఎవరుంటున్నారు? నీ క్రియల్లో ఎవరుంటున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు వర్తమానం తెలుసుకున్నప్పుడు ఎలాంటి ఉద్యోగంగా ఉన్నావో తిరిగి మరలా అదే ఉద్యోగంతో మీరు మరలా దేవుని యొక్క సన్నిధికి రండి. విశ్వాసంలో ఉండండి. ఎక్కడ కూడా సాతానికి అవకాశం ఇవ్వద్దు. ఎక్కడ కూడా మీరు లోకానికి కనపడద్దు. అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండి, విశ్వాసంలో జాగ్రత్తగా ఉంటూ, మరి ఎలాగైతే నీలో అబద్ధ బోధకులను పట్టుకునే ఆత్మ ఉందో, ఎలాగైతే సహనం ఉందో, ఎలాగైతే మంచి క్రియలను, ఎలాగైతే నువ్వు దుస్తులను సహించలేవో, ఎలాగే నువ్వు ఎక్కువ క్రియలు నువ్వు ద్వేషిస్తావు, మీ మొదటి ఉద్యోగానికి వచ్చేయండి, మీ మొదటి సహాయండి. దేవుడిని నువ్వు ముందుకు ఎలా ఆరాధించో అలాగే మీరు వచ్చేయండి. లోకంతో మీరు జత కట్టదు, జోడి వద్దు మీకు. ప్రతి ఒక్కరు ఏ విషయాల్లో మీరు కోల్పోయారు అవసరం చేయండి. సమయాన్ని కోల్పోతున్నారు, సమయం కేటాయించండి. బైబుల్ చదవటంలో మీరు బైబుల్ చదవండి. ఇంకా ఏదైనా ఇంకా మీకు తెలిసిన మీరు ఎవరికి చెప్పాలని మీరు ఆశపడుతున్నారు,
చెప్పండి మీరు ఆ వాక్యాన్ని మీరు వాక్యాన్ని మీరు చదవాలనుకుంటున్నారా? ఆ సమయాన్ని సాతాను దొంగిలిస్తుందా? తిరిగి మరలా మీ సమయాన్ని మీరు తీసేసుకోండి. మీ సహవాసము లోకంలో చేస్తారా? తిరిగి మీ సహవాసాన్ని మీరు వెనక్కి తీసేసుకోండి. వెనకొచ్చేయండి. సరి చేసుకోండి. సరి చేసుకుంటేనే సరే. లేదా మీ దీపస్తంభం మీ దగ్గర తొలగించబడే సమయం ఇది. ప్రియమైన సోదరి సోదరులారా, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని, మీ మొదటి ప్రేమను మరలా మీరు తిరిగి పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించాలని, నడిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన కాక. ఆమె అందుకు వందనాలు బ్రదర్. God bless you. God bless you.